యెహోవా వాక్యమునకు భయపడువారులారా అని లేఖనం చెప్తుంది. Because the word of God says, you who tremble at his word. నా నిమిత్తము కట్టనుద్దేశిన ఇల్లు ఏ పాటిది అని అడిగారు. What is the house that you have actually built for me? What is the use for it? దేవుడికి నీ నుండి ఏం కావాలి? What is God desiring from నువ్వు you? కట్టే గుడి వద్దు, He doesn't want the temple that you నీ built with your డబ్బుతో hands. సంబంధం లేదు. It's got nothing to do with your money. దేవుడికి నీతోనే సంబంధం ఉంటుంది. It all is you. God needs you. అంటే దేవుడికి ఏం కావాలో నీకు తెలియలేదనుకో, నీకు కావాల్సినవన్నీ కూడా నువ్వు అప్లై చేసుకుంటూ వెళ్తావు. When you do not know what are the requirements of God, you need to keep on applying for so many things, which is to take time. చెక్ చేసుకోండి, మీకు ఏం కావాలి, What is it that is required for you? మీ ఇంట్లో ఏం కావాలి, నీ జీవితంలో నీకేం కావాలి, నీ లైఫ్ లో నీకేం కావాలి. What is required for you? What is required for your life? And what is actually required? న్యాయంగా అడగండి. Ask fairly and justly. ఎందుకంటే సోల్మని నీకేం కావాలంటే బుద్ధి వివేకము నాకు కావాలి, జ్ఞానము వివేకం కావాలి అని అడుగుతాడు. Because Solomon was specifically clearly asking for divine wisdom. ఎందుకు అడిగారు? Why did he ask that? అలాగా అడగడం వలన తన ఇంట్లో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేసుకోగలుగుతారు, తన బిజినెస్ ని ఎట్లాగా హ్యాండిల్ చేసుకుంటారు, వారి పొరుగు వారి పక్షమున ఏ విధంగా ఉంటారు, నైబర్స్ దగ్గర ఎట్లా ఉంటారు, నువ్వు వర్క్ చేసే ప్లేసెస్ లో ఎలా ఉంటావు, అన్ని నీకు ఆన్సర్లు దొరికేస్తాయి. Because you get answers to every problems or challenges that you go across. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీ దగ్గర ఒకలా ఉంటారు, బయటకు వచ్చాక ఒకలా ఉంటారు, సంఘానికి వచ్చినప్పుడు ఒకలా ఉంటారు. Many people differently in different places at different situations. కానీ నేను అంటాను, మూడిట్లోనే ఒకటే ఉండని, ఎందుకు అన్ని అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటాం? But I'll ask you, why don't you be the same person spiritually all around? Why you have different accounts? కన్ఫ్యూజ్ అయిపోతావు నువ్వు. You get confused as to how to enact నీకు that. అర్థం కాదు ఏం జరుగుతుంది అనేది, నీకు అర్థం కాదు. You do not know what's happening to you also. ఎందుకంటే నిన్న దేవుడు ఉద్దేశం చెప్తున్నాను. I'm talking about the desire and the intentions of God. నేనే దానిని బయలుదేరి చేయుచున్నాను అన్న ఎందుకన్నారు? Why did God say, I will send it out? అప్పుడు నాకు మోషే గుర్తుకొచ్చాడు. And I was remembering Moses. మోషే అంటారు, నువ్వు నోటితో చెప్పిన మాట నువ్వు జరిగించాలి. Moses says, whatever you give a word, fulfill that word. నువ్వు జరిగించలేదనుకో, నువ్వు ఇచ్చిన మాటను నువ్వు జరిగించలేదనుకో, నీ మాటే నిన్ను అపరాధంగా నిన్ను పడుతుందని వాక్యం చెప్తుంది. If you don't keep up the word that you have given, that will stand against you. Usually your trespasses will find you. ప్రతి విషయంలోనూ దేవుడు ఉద్దేశం ఉంటుంది. For everything, there is a perfect plan and will and intention వాళ్ళు of God. ఇచ్చిన మాటను నెరవేర్చలేదు. They did not fulfill that word that they ఎందుకంటే gave. వాళ్ళ అండర్స్టాండింగ్ లో మనుషులు రిసీవ్ చేసుకుంటారు. Because with their understanding, they receive people. అంతే. మీకు ఒక పాయింట్ నేను చూపిస్తాను చూడండి. I'll show you a point. లూక్ 12th చాప్టర్ 13 to 15 వర్సెస్ చూడండి. Luke 12 verses 13 to 15. లూకాసు వార్త 12వ అధ్యాయము 13 నుంచి 15 వచనం. తీయండి, జాగ్రత్తగా చదవండి. ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడుగగా, ఆయన, ఓయి, మీ మీద తీర్పునిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్ను ఎన్నడూ నియమించనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. రికమెండేషన్. He was asking for recommendation. Teacher, tell my brother to divide the మనుషులు inheritance. దేవుడి దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రేయర్స్ ద్వారా, వారి ఆలోచన ద్వారా, వాక్యం ద్వారా కాదు, వారి ఆలోచన ద్వారా అక్కడికి వచ్చి నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా చెప్పు, వాళ్ళ దగ్గరికి చెప్పు, నాకు అనుగుణంగా మారమని వెళ్ళి చెప్పు అని చెప్పి దేవుడికే సలహాలు ఇస్తూ ఉంటారు. Likewise, many people in their prayers, they recommend and they say, God, do this. And in the prayers, they make other person understand. But there is no word of God in their lives. ఇక్కడ ఏమన్నారు? ఆయన, ఓయి, And మీ he said, మీద తీర్పునిగానైనను పంచిపెట్టువానిగా అయినను నన్ను ఎవడు నియమించాను అని అన్నారు. but he said to him, man, who made me a judge or an arbitrator over you? కదా, అంటే నా పని ఏంటి, నువ్వు దేనికి వచ్చావని అడుగుతున్నారు. What is my role? Jesus said. And what am I asking? What are you asking? ఎవరికైనా అంతే. నువ్వు దేవుడిని అడిగే విషయంలో గాని, నువ్వు మొరపెట్టే విషయంలో గాని, ప్రతి విషయంలోనూ ఇలా ఉన్నావా, లేకపోతే ఆయనకి ఇష్టమైనది నువ్వు అడుగుతున్నావా? Are you asking the will of God, or are you asking things which you desire? అది యూత్ పిల్లల నుండి అందరికి ఉపయోగపడేది. This is for everyone from the youth onwards. ఇక్కడ మీరు చూసారనుకోండి,
truth. కోపం చూపించడం చాలా సులభంగా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే దానికి అర్థం ఏంటి? It's very easy to be quick reaction or impulsive behavior or ఏ get angry. క్రియేటర్ ఉన్నారు But మరి why వాళ్ళ is it you're not దృష్టిలో? able to control your anger? Therefore, which creator is there inside you? నేను అదే పాయింట్ తీసుకొచ్చాను నేను. ప్రాక్టికల్ అని గానీ ప్రాక్టికల్ గా మీరు ఆలోచించండి. ఏదో ఒక వాక్యం వింటున్నారనేది కాదు. Practically think about it and not for the sake of listening a sermon. దేవుడు ఏమంటున్నారు? వారికి నచ్చినట్టుగా వారి ప్రవర్తన వాళ్ళకి నచ్చింది. వాళ్ళు ఆలోచించేది వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు అనుకున్నది వాళ్ళు జరిగిస్తున్నారు. They like their own behavior. That's the reason whatever comes into their mind, their thought, whatever comes into their mind and thought, they are very quick in doing it. అంటే దేవుడికి నచ్చలా, వాళ్ళకి నచ్చింది. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది వాళ్ళకి నచ్చింది. అందుకనే నువ్వు మాట్లాడతావు. అది నీకు నచ్చుద్ది కాబట్టి నరం లేని నాలుకతో ఎన్నైనా మాట్లాడుకుంటూ ఉంటారు. God is not actually pleased, but they are pleased with their own thoughts and behavior. That's the reason the tongue lashes out the words, whatever comes. అటువంటి వారు దేవుడికి ఇష్టం లేనిదే కోరుకుంటారు. And these kind of people would love to do those things which God hates. ఎందుకంటే నువ్వు అనుకున్నది జరగడానికి ఇష్టపడతావు కానీ దేవుడు చెప్పింది నా జీవితంలో జరగాలి అనడానికి నువ్వు చాలా ఆటంకాలు తెచ్చుకుంటున్నావు. You don't want to do anything that pleases God. In fact, you wanted to do those things which pleases you, which have your desires, for which you're having so many struggles or stumbling blocks ఒక to do what God మనిషిలో wants. శాపం ఎలా పనిచేస్తా తెలుసా? Shall I tell you how a curse operates in ఒక someone's life? కుటుంబంలో శాపం ఉందనుకో, If there's a curse in a family, ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చిన మార్గాల్లో తిరుగుతారు. every person diverses in different ways. అర్థమవుతుందా నేను చెప్పేది I మీకు? hope you're understanding what I'm ఒక telling. తల్లి, కొడుకు, కూతురు వాళ్ళకి నచ్చినట్టుగానే వాళ్ళు వెళ్తారు. Every person, whether the father or a mother or children, they go in different directions, different thoughts. యూనిటీ ఉండదు. There will not be any unity among them. కానీ దేవుడు వాళ్ళకి విడుదల చెయ్యాలి, వాళ్ళని బయటికి తీసుకురావాలి అని దేవుడు అనుకున్నారనుకోండి, అది ఆపడానికి ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా కలిసిపోతారు. To stop the blessing that comes from God, for that reasons, all the family members become united. దాన్ని స్టాప్ చేసే వరకు యూనిటీగా ఉంటారు. Till they stop the blessings that comes from God, they will be united. మళ్ళీ ఆ ఆశీర్వాదం ఆగిన తర్వాత మళ్ళీ ఎవరి మార్గాల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ ప్రవర్తన వీళ్ళకి నచ్చదు, వీళ్ళ ప్రవర్తన వాళ్ళకి నచ్చదు. అందరూ వాళ్ళకి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. But then after the blessings of the Lord stops, then they go back in their own ways and thoughts and opinions. ఎందుకు వచ్చింది అవన్నీ? శాపమే. Why all this has come? This is because of the curse. ఎవరైనా ఎందుకు ఇట్లా ఉన్నాను, నా కుటుంబంలో ఎందుకు యూనిటీ లేదు? జకరియా చేతిలో ఉన్న 2 కర్రలు ఏం చెప్పాను? ఒకటి దేవుని యొక్క కృపని అనుగ్రహము నీ మీదకు వచ్చేది ఒక కర్ర అయితే, దేవుడితో సమాధాన నిబంధన చేసుకునేది ఇంకొక కర్ర. What did they tell about the 2 rods which Zechariah was speaking? One is to ensure the grace of God coming upon you, and second, the peace of God to enter into your life. మరి అలాంటప్పుడు మరి ఆ 2 నిబంధనలు దేవుడు ఇచ్చిన 2 ఆజ్ఞలు. The 2 covenants are the 2 commandments which God has given. ఆల్రెడీ అక్కడ ఆ 2 నిబంధనలు విరగొట్టేసుకున్నారు ఇశ్రాయేల్ జనాంగము. But the Israelites have broken both the covenants. దానికి ఇప్పుడు లైఫ్ ఉంటది. And that breaking part is still having life, and the covenants have life too. చాలా మంది వాక్యంలో దేవుడు ఉన్నారంటే నమ్ముతారు. Many people say that the word is there means they believe. మరి అదే దేవుడు మనిషి కుమారుడు డైరెక్ట్ గా వచ్చినప్పుడు ఎందుకు నమ్మలా? But when God came directly in the human form, why they didn't believe in him? ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏమని ఆలోచించారు? So after the Lord ascended, what did ఈయన they think? నిజమైన దేవుడు కుమారుడు. Then they confessed, truly he's the son of God. అంటే ప్రతి దాంట్లో నువ్వే ఉన్నావు. For everything you are prevailing, you are there. ప్రతి ఆలోచనలో నువ్వే ఉన్నావు. In every thought only you are there. వాక్యంలో ఉంది, నీకు నచ్చింది కాబట్టి నువ్వు నమ్ముతావు. The word is there, and that's because you like it, you want to believe it. అదే వాక్యము శరీరధారి అయి మీ మధ్యలో సంచరించి చేస్తున్నప్పుడు మాత్రం నమ్మరు. But then when the same word is dwelling in the midst of you and moving in the midst of you, you don't want to believe. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నిజముగానే దైవ కుమారుడని నమ్మారు. And after he has gone, then they believed, saying that he is truly the son of మరి God. దాన్ని ఏమంటారు? మరి అవన్నీ దేవుడికి ఇష్టమైన కార్యాలు అవన్నీ Do you think God is pleased at it? కదా. ఇక్కడ పాయింట్ ఏంటి? నాకు ఇష్టం కాని దాన్ని వారు కోరుకున్నారు. Because they desired to have something which God did not delight. ఇదే భూమి మీద జరుగుతున్నది. This is what is happening. వాళ్ళకి ఏమి ఇష్టం కాదు What is it that they don't like? కదా. దేవుడు వద్దు అన్నారనుకో, అది వాటికి నచ్చదు. When God says do not, they don't like it, they get offended. నువ్వు ఏమి కోరుకున్నావో అదే నీకుతో చెప్పాలని కోరుకుంటున్నావు. And whatever you wanted to say, that only you wanted to tell. కదా. దాని వల్ల ఏం దొరుకుతుంది? What do you get because of that? నాకు ఇష్టము కాని దానిని కోరుకున్నారు.
That means whatever God is not delighted, people desire to నీ have that. దగ్గర వాక్యం లేదనుకో, When you don't, దేవుడికి ఇష్టం లేని అన్ని పనులు చేసి దేవుడికే చేశానని చెప్పుకుని తిరుగుతారు. amen. When you do not have the word of God inside you, you would like to do all the things which God detests and you go about doing it. చూస్తారా జాగ్రత్తగా ఐజయా 66:4 చూడండి. ఐజియా 66:4, యెషయా 66:4. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడును లేకపోయెను, ఉమ్, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడును లేకపోయెను. ఉమ్. నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిరి, నాకు ఇష్టం కాని దాన్ని కోరుకొనిరి. ఉమ్. కావున నేనును నేనును వారిని మోసములో ముంచుదును, ఉమ్. వారు భయపెట్టు వాటిని వారి మీదకి రప్పించదును. అయిపోయిందా? ఇది జరుగుతుంది. So I will choose their delusions and bring their fears on them. Isaiah 66:4. అంటే దేవుడు పలికినప్పుడు నువ్వు వినకుండా, పిలిచినప్పుడు రాకుండా, అంటే నీ సొంత ఆలోచనతో దేవుణ్ణి ఆరాధిస్తున్న చూడు, అంటే దానికి అర్థం నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని అర్థం. When you are going about with your own thoughts and opinions contrary to the word of God, that means you are having delusions. You are deceiving yourselves. కదా, నేను పిలిచినప్పుడు మాట్లాడేవాడు ఎవరు లేరు. Because when I called, nobody was answering. అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నారనేది వాక్యంతోనే మాట్లాడతారు. కానీ నువ్వెలా తీసుకుంటావు? ఇలాంటివి ఎన్నో చూసానులే, ఎన్నో విన్నానులే, వీళ్ళు ఏదో చెప్తారు, అవన్నీ వినాలేంటి, ఇట్లా తీసుకుంటూ When ఉంటారు. God speaks to you, you say, oh, these people will keep on bragging, telling so many things and all. Should I believe to whatever they say? I'm not going to believe to whatever ఏం they say. తెలుసు? What do you know? ఏం తెలుసు? What do you know? తెలియని దాని విషయంలో దూషించడం తెలుసు మనుషునికి. But you know to how to speak a blasphemy of things which you do not know. ఇంట్లో ఎందుకు సమాధానం రావట్లేదు? Why is there no peace in the families? ఎందుకు జరుగుతుంది? Why is it happening? ఎందుకు సంతోషం లేదు? Why is there no peace in the family? ఎందుకు అప్పులు కనబడుతున్నాయి? Why there are still financial దేనికి ఇవన్నీ crises? జరుగుతున్నాయి? Why all these things are taking place? ఎందుకని? Why? నీకు నచ్చింది జరిగించడానికి దాని మీద నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు కాబట్టి నీకు ప్రతిదీ అట్లా జరుపుకుంటూ వెళ్తున్నాయి. Because you are choosing your own interests, your own favorite things. That's the reason you're going contrary to God. No peace in your house. కదా, అపరాధం నీలో ఉన్నప్పుడు దేవుడు ప్రేమగా ఉన్నారు, దేవుడు మంచి ఫెలోషిప్ కలిగి ఉంటారు, దేవుడికి నువ్వు అంటే చాలా ఇష్టం అని అనుకో, అపరాధం కూడా దేవుడిని నమ్ముకుంటది. And when you are there in your transgressions also will become a God in your life. ఓకే, కానీ నీలో ఉన్న పాపము, నీలో ఉన్న అపరాధమైన దేవుడికి భయపడుతుంది. కానీ ఏ మనిషిలో ఈ పాపము ఇవన్నీ ఉంటాయో ఆ వ్యక్తి అయితే మాత్రం భయపడ్డు. The transgressions that is inside you will have the fear and reverence of God, but the person who is having transgressions, he will not have fear and reverence towards God. ప్రవచనాల మీద, అద్భుత కార్యాల మీద దృష్టి పెట్టొద్దండి. Don't just focus on miracles, healings and deliverances alone. ఎందుకంటే వాక్యమే చెప్పా, నీ నామములో దెయ్యాన్ని వెళ్ళగొట్టలేదా, నీ నామములో స్వస్థత చేయలేదా, నీ నామములో ప్రవచించలేదా అని అన్నప్పుడు నువ్వెవరో నేను అరగనని చెప్పేస్తున్నారు అక్కడ. In Matthew chapter 7 verses 21 to 23, Jesus categorically said, I do not know who you are, to those people who said, have you not cast out demons, have you not healed people in your name? నీ దగ్గర వాక్యం ఉంది అని అంటే, When you have the word, జీవ గ్రంథంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం నీ జీవితంలో జరుగుతుంది. when you have the word of God abiding in your life, all the blessings mentioned in the Bible will come upon you. కదా, నీలో ఆశీర్వదించబడాలి అంటే ఫస్ట్ వాక్యం ఉండాలి. When you have to be blessed, you need to have the word of God inside your life. నాకు ఈ వాక్యం తెలుసు, ఈ మాట తెలుసు నాకు అని అంటాం గొప్పేమీ కాదు. It's not a great thing when you say, I know this particular reference, I know this word. నీ జీవితంలో లేనప్పుడు నువ్వు పలికినా ఒకటే, పలకపోయినా ఒకటే. But when that word is not operating and applying in your life, whether you speak or don't speak doesn't make difference. ఒకసారి చూద్దాం, Matthew 22:2-7 చూడండి, జాగ్రత్తగా తీయండి. Matthew 22:2-7, మత్తయి సువార్త 22:2-7. Verse 2. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకు పోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా నున్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. ఇది న్యూ టెస్ట్మెంట్ లోనే ఉంది. Is it not found in the New Testament? అందుకే అన్నారు, అందరూ నా వారే, అందరూ నా వారు కాదు.
That's what he says. All are mine, but all don't belong to me. అందరూ నా దగ్గరికి వచ్చారు కానీ అందరూ నన్ను నమ్మరు All can come to me, but all do not believe. అని మనుష్య కుమారుడు చెప్పడం జరిగింది. That's what the Son of Man said. ఎందుకంటే ఒక్కొక్కరు వచ్చేది దేనికి వస్తున్నారంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి నచ్చినట్టుగా ఉండటానికి వాళ్ళు వస్తారే గాని దేవుడికి నచ్చినట్టుగా ఉండటానికి వాళ్ళు రారు. People come to fulfill their desires and their thoughts, and they're not what God wants. ఎవరికి కావాలి? మనకి మతంతో సంబంధం లేదు We have nothing to do with religion. కదా. నీకు నీ నీ ఫ్యామిలీకి నీ జీవితంలో ఏ సమాధానం కావాలో దానితో సంబంధం ఉంటుంది ఇక్కడ. All that matters is pertaining to you and your joy and your peace in your family. అంటే పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నదని చెప్తున్నారు. He says the kingdom of heaven is like a certain king who arranged a marriage for his son. అది దేవుడి చిత్తము. And that's the perfect will of God. దేవుడు ఆలోచించే విధానము వేరే, మనుషులు ఆలోచించే విధానము వేరే, దైవ సేవకులు ఆలోచించే విధానము వేరే. There's a lot of difference between what God thinks and what people think and what servants of God think. కదా. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నదని The చెప్తున్నారు. kingdom of heaven is like a certain king who arranged a marriage for his son. ఎందుకు పిలుస్తున్నారు? And why was the invitation? పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రాలేదు అని. And sent out his servants to call those who were invited to the wedding, and they were not willing to come. అంటే పిలువబడిన వారితోనే దేవుడు The మాట్లాడుతాడు. Lord is speaking to those people who are ఆయనకి to be ఏం called. కావాలో మాట్లాడుతూ ఉంటారు. God wants to speak to those people who are in the call నీకు category. వాక్యం అర్థం కాలేదనుకో, When you don't understand the word of God, దేవుడికి ఏం కావాలో అర్థం అవ్వదు, నీకు కావాల్సింది కూడా నీకు దొరకదు. when you don't understand the word of God, you do not know what are the requirements of God. In fact, you do not know what you want also. దేవుడు వాక్యం లేకుండా నువ్వు ఏది అడిగినా కూడా అక్కడ వాక్యం ఏం చెప్తుంది? నీ స్వబుద్ధితో నువ్వు అడుగుతున్నావు, దురుద్దేశంతో అడుగుతున్నావు అని వాక్యం The చెప్తుంది. book of James very clearly says you do not get what you want. It is because you're asking out of your selfish means and desires. దురుద్దేశం ఏంటి? And what is the మీరు evil దురుద్దేశంతో desire? అడగడం ఏంటి What is that evil reason why you're asking for? అంటే నీలో దేవుడికి ఇష్టం లేని అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. చాలా మంది పక్కింటి గురించి అడుగుతారు ఎక్కువ. Everybody is selfish and evil in their own desires, and people are more bothered about what's happening to the neighbors and others' lives. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు అక్కడికి వెళ్ళారు, వాళ్ళు అక్కడికి వెళ్ళారు అంటే నీ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు మానేసేసి పక్కింట్లో గురించి ఎందుకు ఆలోచిస్తారు? When you're not bothered about your own life, why are you bothered who's going and పక్క where వాళ్ళ they're going? గురించి మీకెందుకు? Why are you bothered about నీ others' life? ఇంటి గురించి నువ్వు ఆలోచించు. You think about your life. నీకేం కావాలో నువ్వు ఆలోచించు. You think about your life and you వాళ్ళేమి ask, నువ్వు బాగు చేయలేవు కదా. because you cannot mend their ways. నువ్వు అడగడం అనేది ఏమి ఉపయోగం లేదు కదా. There's no use because you're asking others about where they are going or what they're doing. మరి ఎందుకు ఇవన్నీ కూడా అపరాధంలోకి వెళ్తాయి అనేది మనుషులకు తెలియట్లేదు. And people are not realizing this is categorized as sin. అంటే ఇక్కడ ఏముంది? 4వ వచనం చదవనము. వర్స్ 4. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండి అని పిలవబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. అంటే దేవుడు ఇష్టపడి మనుషుల్ని పంపించి ఆయనకి ఇష్టమైన వాళ్ళని రప్పించుకోవడానికి పిలుస్తుంటారు. The Lord has sent out an invitation to those people whom he has called and he loves. కదా. నువ్వు ఒక తప్పు చేయడానికి వచ్చినప్పుడు ఎవరో వచ్చి వద్దు అక్కడికి ఇటు రండి అని అంటే నువ్వు వస్తున్నావు అని అంటే దేవుని పెళ్లి విందులో నువ్వు కూర్చుంటావు, లేకపోతే సాకులు చెప్తావు అక్కడ. When you've done a mistake, when people are telling you've done a mistake, come this side and you're coming, that means you are invited and you'll come. ప్రతి Otherwise, దానికి ఏదో ఒక భజన చేస్తూనే ఉంటారు, నేను ఎందుకు చేశానంటే అని. for every reason, you want to justify and give an excuse. నేను ఎందుకు ఆలోచించానంటే అని భజన చేస్తూ ఉంటారు. You'll say, why I thought like this was, why I did like that ఏంటి was. You give an ఉపయోగం excuse. దానికి? What's the use of your excuses? తప్పించుకున్నాను అనుకుంటున్నావా? You think you're going to escape? ఏదో చెప్తే ఆ పేరెంట్స్ అడిగినప్పుడు ఏదైనా చెప్పేస్తే వాళ్ళు కామ్ అయిపోతారు, ఇంకా మళ్ళీ ఏం పర్వాలేదు మన ఇష్టంగా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారా? You're thinking whatever parents ask, let's be quick in giving an answer and so that you can escape. దేవుడికి ఇష్టం కానిది నువ్వు కోరుకుంటున్నావు. But actually, you're doing those things which God is not delighted అది at. ఫస్ట్ ఆలోచించండి, దేవుడికి ఇష్టము కానిది కోరుకుంటున్నారా లేదా అన్నది. Are you not choosing those things which God is not delighted or pleased at? దేవుడు అడిగేటప్పుడు కూడా నేను మీకు ఏమి ఇయ్యకూడదునో దాన్ని అడగండి అని అడిగారు. Because Lord God himself told to Solomon, whatever I wanted to give you, ask of that. కదా. నువ్వు ఏం అడుగుతున్నావో అది ఏంటో దాని యొక్క విలువేంటో కూడా నీకు తెలిసి ఉండాలి. You should know what is it you're asking and what is the importance of what you're asking. కానీ అందరూ నిర్లక్ష్యం చేసేసారు. But every person has become careless. ప్రతి వారిని దేవుడు పిలుస్తుంటారు.
God calls every person మతంలో మారడానికి కాదు not to convert them to religion. కదా. నీ బ్రతుకు మారడానికి పిలుస్తారు కానీ మతంలోకి మారడానికి పిలవద్దు దేవుడు. He's calling you to change your lifestyle and your survival and your life, not to convert it to a religion. 5వ వచనం చూడండి. వర్స్ 5. వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. ఉమ్, తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. అవమానం అంటే ఏంటి తెలుసా? ఎప్పుడు వీళ్ళ కంట్రోల్లోనే ఉండాలా, వీళ్ళు చెప్పిందే వెళ్ళాలా, వీళ్ళకి అన్ని చెప్పాలా, అంటే వాళ్ళకి తెలియాలా, అంటే మమ్మల్ని గ్రిప్ లో పెట్టుకోవాలని చూస్తున్నారా? సేమ్ డైలాగ్స్ ఇక్కడ మాట్లాడుతుంది. When people say, oh, they want to keep us into their control, they want to hold our lives, why for everything, whatever they say, when I should do is, this is exactly what that person is spoken of here. ఈ ప్రవర్తన నీకు నచ్చింది, This behavior, you like it. నిన్న చెప్పిన సెకండ్ పాయింట్ లో ఏముంది? వారి ప్రవర్తన వారికే నచ్చింది, వాళ్ళకి అలా చేస్తుంటే వాళ్ళకి నచ్చింది, అందుకనే నీతిమంతుల్లో కనపడతారు దుర్మార్గులు అయి ఉండి. People like their own desires, their own abominations. That's the reason they see other people also as wrong people. కదా. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వర్స్ చదవండి. వర్స్ 7. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అది పట్టణమైనా ఉండొచ్చు, బిజినెస్ అయినా ఉండొచ్చు, జాబ్ అయినా ఉండొచ్చు, ఫ్యామిలీ అయినా ఉండొచ్చు. It can be a job, it can be a business, it can be a pursuits, whatever. God will destroy that. నిర్ణయాలు, నువ్వు తీసుకునే నిర్ణయమే దేవుడికి ఇష్టమైన స్థలంలో పెడుతుందా, దేవుడికి ఇష్టం కాని స్థలంలో పెడుతుందా ఆలోచించాలి. It's all your decisions. Your decisions is going to keep you in the place which God wants it, or going to put it in the wrong place and you're going to have sufferings. కదా. అట్లాగే మీరు మాథ్యూ 24:24 కూడా చూడండి ఒకసారి. మాథ్యూ 24 వర్స్ 24. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. అర్థమైందా? అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ప్రవచనాలు దేనికి అంటే చేస్తారు? పడగొట్టడానికి చేస్తారు. False Christ, false prophets do great signs and wonders. Reason? To only deceive. కానీ మనుషులు మేకలు పరిగెడుతున్నట్టు అక్కడేదో జరుగుతున్నాయంట, ఇక్కడేవో జరుగుతున్నాయంట అని పరిగెడుతుంటారు. But people, for the sake of miracles and deliverances, they run here and there. నేను చెప్పారు కదా, మీ ప్రజా కూటములు, మీ అమావాస్య పండుగ దినములు నాకు అసహ్యములని వాక్యం చెప్తుంది ఇక్కడ. The book of Isaiah very clearly says, your assemblies of congregations, your gatherings and your festivals, I loathe. God hates them. నీకు వాక్యం తెలిసినా తెలియకపోయినా వాక్యం మాత్రం తన పని చేసుకుంటూ వెళ్తుంది. Whether you know the references or whether you know the word of God will effectively do its work. దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. నీకు తెలుసా లేదని పక్కన పెట్టే. It doesn't matter whether you know it or not, it will accomplish. తెలియని వాళ్ళ దగ్గర కూడా వాక్యం పని చేసుకుంటూ వెళ్తుంది. Even the people who do not know the word is తెలిసి still effective. తప్పులు చేసిన వారికి అనేక దెబ్బలు తగులని వాక్యం But the చెప్తుంది. people who know it, more will be the punishment. Stricter punishment will be 2 upon them. Thessalonians 2nd chapter 10-12 verses చూడండి ఒకసారి. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి 10 వచనం. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలము అనుసరించి యుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారు అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అయ్యో పంపకూడదు కదా, దేవుడు ప్రేమమయుడు కదా. మరి God should not send, isn't it? Then why is God sending this? ఎందుకు పంపుతున్నారు? Why is he sending this unrighteous బయటోళ్ళ deception? కోసం పంపుతున్నారా? అన్య జనాంగం కోసం పంపిస్తున్నారా? Is he sending for the Gentiles? వాళ్ళు కాదు, వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు They will believe if it has been gone to them. బాగా నమ్ముతారు. వాళ్ళు They will believe everything. ఒక్కసారి దేని మీద దృష్టి పెడితే దాన్ని పట్టుకుని ఉండగలుగుతారు. వాళ్ళు Then the దేవుడికే people- వాళ్ళ మీద నమ్మకం కలిగింది. God has faith in the Gentiles because when they believe whatever it is, they are very strict in it. నిబంధన మందసము దావీదు అంత మంచివాడు కదా, మరి అతన్ని తీసుకొచ్చేటప్పుడు అంత భయంకరమైన ప్రమాదం ఎందుకు జరిగింది అక్కడ? Now, why that calamity or why that tragedy took place when the Ark of the Covenant was brought by David? నిబంధన తేవాలని ఆలోచించాడు గాని ఏ విధంగా గౌరవించి ఏ విధంగా రెస్పెక్ట్ ఇచ్చి దాన్ని తీసుకురావాలా అన్నది వాళ్ళు నిర్లక్ష్యం చేసేసారు. David did know only one thing, to bring the Ark of the Covenant, but he didn't know the protocol or the steps by which the Ark of the Covenant has మరి to be brought in. ఉపదేశము ఎట్లాగా ఆశీర్వదించబడ్డాడు? But at మరి the same time, how come Obed-Edom, who was not an Israelite, was ముఖ్యంగా blessed? అతను నిబంధన మందసానికి ఆ కవెనెంట్ బాక్స్ కి మర్యాద ఇచ్చాడు, గౌరవం ఇచ్చాడు. One of the reasons is because Obed-Edom gave respect and honor to the Ark of the Covenant. వాక్యానికి రెస్పెక్ట్ ఇస్తే వాక్యం రిసీవ్ చేసుకుంటారు. Amen.
When you give respect and honor to the word of God, you will receive it. నీ స్టబాన్ క్యారెక్టర్ కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడం వలన ఎంత వాక్యం చెప్పినా దాన్ని పక్కన పెట్టుకునే వెళ్తావు నువ్వు. But because of your stubbornness and wrong rebellion, you will keep the word of God aside. You will not pay respect to 10వ it. వచనం ఏముంది? దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును అనుంది. In English, it's both 9 and 10, the working of Satan with all powers, signs, and lying wonders, with all unrighteous deception among those who perish. ఇక్కడ కూడా మోసం గురించే మాట్లాడారు. Here also you can see about deception. మీరు ఇందాక చదివిన పాయింట్ లో కూడా 66:4 లో కూడా ఏముంది? What is there in మీరు ఏ 66:4? విధంగా ఉంటారో అదే మీకు దయచేపడుతుంది. నువ్వు మోసంగా ఉన్నావు, మోసమే దొరుకుతుంది నీకు. You will get whatever you choose, and you choose that which God is not delighted. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒకడును లేకపోయెను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడును లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకొనిరి. కావున నేను వారిని మోసములో ముంచుదును, వారు భయపడు వాటిని వారి మీదకి ఈ రప్పించెదను. మనుషుల్లో ఎవరుంటారు? ఆ మనిషిలో ఏ డిజైర్ ఉంటుందో, ఏ కోరికలు ఉంటాయో దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. దేవుడికి, దేవుడి వాక్యానికి ఇంపార్టెన్స్ అన్నది ఇవ్వరు. This kind of people give importance to their desires, their opinions, their thoughts. They're just not bothered about what God is thinking about it. ఎందుకంటే చెక్ చేసుకోండి, నేను దేవునికి ఇష్టం కానిది నేను కోరుకుంటున్నానా అని. You need to think, are you choosing those things where God is not delighted at? ఇక్కడ దేవుడే చెప్తున్నారు, నాకు ఇష్టం కానిది వారు కోరుకుంటున్నారు అని. And here the Lord is telling, and you're choosing that in which I do not delight. నాకు నచ్చినట్టుగా వాళ్ళు గుడి కట్టుకోవట్లేదు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు గుడి కట్టుకుంటున్నారు. Because the Lord is telling, they're not building the temple according the way I wanted. They're building the temple with their own understanding. కదా, నా బిల్డింగ్ ఎప్పుడు కూడా నీ లోపల ఉంటది. The building of God is always inside of you. దానిలో పెంట పెట్టుకొని నువ్వు పెద్ద సంఘం కట్టినా కూడా ఉపయోగం లేదు. There's no use if you have a very big church, a physical building, when the temple of God, which is supposed to be inside you, is filled with dirt. ఆ తీర్పులు వారి కుటుంబంలోనికి వెళ్లే ముందు ఆయన ఎక్కడెక్కడ బాధపడ్డారో అన్ని దేవుడు అక్కడ పంచుకుంటున్నారు అన్నమాట. Before the flying scroll can drop in the judgments in the people's lives, the Lord is revealing about where and all they have been grieving God. 2 Thessalonians 2:11 and 12 చదవండి ఇప్పుడు. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనములు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారు అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. పరిశుద్ధాత్మ పంపించట్లేదు, మోసము చేయు శక్తిని దేవుడు పంపుతున్నారు. అంటే నిన్ను మోసం చేసే దురాత్మను పంపుతున్నారు అని అర్థం అక్కడ. God is not sending Holy Spirit in one's life, but God is sending a strong delusion so that they will believe in the lie. That means God is sending a lying spirit into one's life. అలాగే సౌలు జీవితంలోనికి కూడా దేవుని సన్నిధిలో నుండి దురాత్మ వెళ్ళడం జరిగిందా లేదా? Did not a lying or a tormenting spirit enter into Saul's life? వెళ్ళింది కదా. Yes or no? అట్లాగే గిదియోను యొక్క కొడుకు అక్కడ మాట్లాడినప్పుడు మీరు నా మాట వింటే దేవుడు మీ మాట వింటారని చెప్తాడు. Likewise, Jotham, Gideon's son, also said, if you listen to me, God will listen to you. అప్పుడు చెప్పాక కూడా వాళ్ళు మనుషులు షెకెము ప్రజలు వాళ్ళు ఏం ఆలోచించారో అదే కరెక్ట్ అనుకున్నారు, అదే న్యాయం అనుకున్నారు. The వాళ్ళు people of Shechem were thinking that their decisions and the thoughts were always right. దాని వల్ల ఏం జరిగింది? But what was the మరలా complication? దురాత్మ వెళ్ళడం అనేది జరిగింది. Again, a lying spirit had to enter into నువ్వు their life. స్తోత్రం స్తోత్రం అన్నంత మాత్రం నీతో పాటు ఆ స్పిరిట్ కూడా స్తోత్రం అనగలదు. Just because you say Stotram, hallelujah, praise the Lord, the evil spirit also can chant అది along. కూడా చెప్పగలదు, యేసు రక్తమే జయమని చెప్పగలదు. అది కూడా Even the evil spirit can say the blood of Jesus Christ. Hey, ఎందుకంటే నీలో దేవుని యొక్క వాక్యం లేనప్పుడు ప్రతి దురాత్మ కూడా నీతో కూర్చుని వాక్యం చదవగలదు, వాక్యము మాట్లాడగలదు, పరిశుద్ధాత్మ శక్తి అని చెప్పగలదు. when there is no word of God inside your life, the evil spirit can speak the word of God and also make you believe it's God speaking to you. ఎందుకంటే నీ అండర్స్టాండింగ్ లో టెంపుల్ కదా అది. Because you have constructed a temple with your understanding. నీ అండర్స్టాండింగ్ లో టెంపుల్ కదా, అందుకనే వాక్యం చెప్తున్నారు. నా సన్నిధిలోనికి వచ్చి మీరు కూర్చుని విడుదల పొందుకున్నామని ఎలా చెప్తున్నారు? మీరు దీనిగా మీరు విడుదల The పొందుకున్నారు. Lord is saying, how come then you're coming into my temple and saying that you got deliverance and freedom? అర్థమైందా? మెయిన్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, దేవుడికి ఇష్టమైనది నేను అడుగుతున్నానా, ఇష్టం కానిది నేను అడుగుతున్నానా, ఆయన కనిపెట్టగలుగుతారు. God can easily find out whether you are asking those things which is pleasing God or you're asking things which is pleasing you. దేవుడు చెప్పేది నీ జీవితంలో జరగాలంటే
దేవుడికి ఇష్టమైన జీవితం నువ్వు జీవిస్తే జరుగుద్ది. కానీ దేవుడు చెప్పారు గదా అని పట్టుకుని వెళ్తావు. నీ తప్పులు నువ్వు చేసుకుంటూ నాకేమీ జరగలేదు. నాకిలా జరుగుద్దని చెప్పారుగా నాకేమీ జరగలేదు అని అన్నారంటే ప్రాబ్లమ్ నీలో ఉంది. దేవుడిలో లేరు. The problem lies in you because you picked up those choices of your own life or your own decisions, not according to the will of God. But if you pick up the choices according to the will of God, all things will be favorable in your lives. సరే ఇంకోటి చూపిస్తా. అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడికి వారికి పంపి ఉన్నారు అని. అందుకే అబద్ధాలే నమ్ముతారు. అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి వాళ్ళు ఇష్టపడతారు. And God will send that strong delusion. That's the reason they believe in the lie and they want to gather false witnesses and also malign people. మోసం చాలా డేంజర్ అండి. Cheating or deceiving or defrauding నమ్మక is very ద్రోహం dangerous. అన్నది ఇంకా ఆ మనుషులు చావడమే మంచిదనంటారు నా దృష్టిలో అయితే. Someone betrays, betrayal is a worse kind of sin. సింపుల్ గా మనం వాక్యం చెప్పుకుంటూ ఇస్కరియోతు యూదా దేవుణ్ణి ఈ విధంగా అప్పగించారని మనం పలుకుతాం We simply say Judas Iscariot handed over Jesus to the authorities. కదా. ఆ నరకం ఎలా ఉంటుందో అనుభవించుంటారు. ఇస్కరియోతు యూదా చేసిన నమ్మక ద్రోహము తట్టుకోలేని ప్రెషర్ అదంతా. Whatever Judas Iscariot has betrayed, Jesus has underwent immense pressure because it's very difficult to bear that kind of betrayal. అంటే నాశనపుత్రుడు తప్ప వారిలో ఏదీ నశించలేదు అని అన్నారు. నువ్వు దేవుడి వాక్యానికి ఒక్కసారిగా ఇలా పక్కకెళ్ళి నీ ఇష్టంగా నువ్వు లైఫ్ లీడ్ చేస్తున్నావు అనుకో, వెళ్ళిపోయిన నాశనపుత్రుడు మరలా వచ్చి కూర్చుంటాడు. If you slightly get distracted and divert yourself from the way, the son of perdition will come and enter into your life again. అంతే కదా. వాక్యం ఎవరైనా చెప్పగలుగుతారు. Anybody can quote scriptures or speak the word of నా God. దృష్టిలో వాక్యం అంటే వాక్యము నీతో మాట్లాడే వాక్యానికి నీకు మంచి రిలేషన్షిప్ ఉంటేనే వాక్యం యొక్క అనుభవ జ్ఞానం నీకు తెలుస్తుంది. The word of God with your experience is one thing which is very important that you all need to experience. చూడండి Psalms 81:12. Psalms 81:12 కీర్తనలు 81వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. అయ్యిందా? So I gave them over to their own stubborn heart to walk in their own counsel. వీళ్ళందరూ చెప్తారు దేవుడు నన్ను కాపాడారు, దేవుడు తీసుకొచ్చారు, అద్భుత కార్యాలు చేశారు, దేవుడు మాట్లాడుతున్నారు, లైట్ కనిపించింది, స్వరమే అన్ని చెప్తారు. These people can say, I saw the light, God is speaking to me, God is speaking to me also. చెప్పేటప్పుడు లైట్ గా ఉంటది, బయటికి అడుగు పెట్టిన తర్వాత చీకట్లో ఉంటారు. They say they say it is light, but when they walk, it is darkness. నెక్స్ట్ వర్స్ చదవండి. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గంలో అనుసరించిన ఎడల ఎంత మేలు. ఎంత మేలు అంటే దేవుడు ఉద్దేశం చూడండి ఇక్కడ. See the intentions of God here. అంటే నువ్వు మాత్రము దేవుడికి ఇష్టం కానివన్నీ కోరుకుంటావు. You నీ choose everything. దరిద్రమైన ప్రవర్తన అంతా నీకే నచ్చుద్ది. నువ్వు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటావు, దాన్ని కన్ఫర్మ్ చేయడానికి కూడా ఇష్టపడతావు. You choose all those things which God is not delighted at, and all your abominable, irritating characters, those things you like to pick it up and lead your life accordingly. నెక్స్ట్ వర్స్ చూడండి. Verse 14 అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులకు అనగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించదును, కొండను తేనెతో నిన్ను తృప్తిపరచదును. మీరు 13 నుండి 16 వచనాలు ఏంటి తెలుసా? నా మాట వింటే నీ లైఫ్ లో ఏం జరుగుద్దా అని చెప్తున్నారు. ఇంతగా చెప్పే దేవుడు ఇంకెక్కడ లేరు. Psalms 81 from verses 13 to 16 are for those people telling, if at all you obey my voice, these are the blessings that will come upon you. ఎందుకంటే ఆ మనుషులు అందరూ కూడా వాళ్ళ స్వకీయ ఆలోచనలు, ఓన్ అండర్స్టాండింగ్, ఓన్ అజంప్షన్, ఓన్ థింకింగ్ ప్రాసెస్, ప్రతిదీ వాళ్ళ సొంతంగా ఆలోచించుకుంటూ వాళ్ళ పనులు చేసుకుని నేను కరెక్ట్ గా ఉన్నానని చెప్తుంటారు. Because people want to fulfill their own selfish desires and think that they're doing the right thing. 11వ వచనం చూడండి. Verse 11 Psalms 81 verse 11. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. చూడండి దేవుడు చెప్తున్నారు, నా ప్రజలు నా మాట వినట్లేదు అని My people అంటున్నారు. would not heed my voice. ఎందుకంటే
నీ అండర్స్టాండింగ్ నే చెప్పి దేవుడు ఓకే చేయాలని చూసే మనస్తత్వంలో ఉన్న లోకంలో ఉన్నారు మనం. Because we are in the world where people want to have their opinions to be fulfilled. They want only their stubborn desires to be నువ్వు fulfilled. మాట వినలేదనుకో నీకు చాలా అవకాశాలు ఇస్తారు. మాట విననప్పుడు భ్రష్టత్వానికి అప్పగిస్తాను, కఠినమైన మనస్తత్వానికి అప్పగిస్తానన్న శాపం రిలీజ్ చేస్తుంది. And when you are constantly denying to the instructions of God, God will hand over to your strong delusions and hand over to the enemies, and a curse also will be released. అంటే వాళ్ళ పనిష్మెంట్స్ అన్ని చెప్పి అక్కడ దేవుడు ఏమంటున్నారు, నా మాట అంటే ఎంత బాగుంటది వాళ్ళు And after the punishments are released, then God will be thinking, I కదా. hope these నా people might మాట would have, వింటే నా మార్గాల్లో వాళ్ళు నడవగలుగుతారు. if my people would have heeded my voice, they would have walked in my అది way. వాళ్ళకే కదా మేలు. Is it not good for them? నా మాట వింటే వాళ్ళకి మేలు జరుగుద్ది అని చెప్తున్నారు ఇక్కడ. If they obey the voice of God, it is good for them. అంటే దానికి అర్థం ఏంటి, నాకు ఇష్టం కాని దాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. అదే నా మాట వినుంటే నాకేం కావాలో వాళ్ళకి అర్థమయ్యేది కదా అని దేవుడు The చెప్తున్నారు. Lord is telling, if at all they obeyed my voice, they would have got blessings. But since they chose to do those things which I'm not నువ్వు delighted, నా మాట having విన్నావు అనుకో, punishments. నేనేం చేస్తాను తెలుసా నీ లైఫ్ లో, You know what the Lord is telling? If at all you obey my voice, you know what and all I can do in your నేనే life. తొందరగా వెళ్ళి రాబోయే నీ మీదకి రాబోయే ప్రతి సిచ్యుయేషన్ ని, ప్రతి ప్రాబ్లం ని, ప్రతి సమస్యల్ని కూడా నేను దాని నుండి, ప్రమాదం నుండి నేను బయటికి తీసుకొస్తాను కదా The నా మాట Lord is వింటే telling, అంటున్నారు. I will bail you out of all the struggles of your life. If at all you obey my voice. ఎంత మేలు మాట వింటే. How good it is when someone obeys to the ఎందుకు voice of అంత God. కష్టం అనిపిస్తుందా అన్నది నాకు అర్థం I కావట్లేదు know why you're finding so difficult. కదా. మనము ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తాము. You want to believe everything. అది నిజమా అబద్ధమో కూడా మీకు తెలియదు. You don't want to, whether it's true or not, you don't అలాగే want to believe. తెలియకుండా చాలా మంది కూడా క్యారెక్టర్ మీద నింద వేసి నరహంతకులుగా తయారైపోయి ఉన్నారు దేవుడి దృష్టిలో. In the sight of God, many people have done character assassinations and have become murderers in the sight of God. 15వ వచనం. వర్స్ 15. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. దేవుడికి లొంగేవారు శాశ్వతంగా, ఎవర్ లాస్టింగ్, మంచి సమాధానకరమైన జీవితం వాళ్ళకి దొరుకుతుంది. Those who submit to God, their lives will be wonderful. అప్పుడు ఏంటి, Forever. శ్రేష్టమైన గోధుమల్ని ఇచ్చి నేను పోషిస్తాను, నీ కుటుంబాన్ని పోషిస్తాను, నీ జాబ్ ని పోషిస్తాను, నీ బిజినెస్ ని పోషిస్తా, నీ పిల్లల్ని పోషిస్తా అని చెప్తున్నారు. Then the Lord is giving a blessing, telling, I will take care of you, your children. I would feed you with the finest of wheat, with the honey from the rock. I would satisfy you. కానీ నువ్వు ఏ గుడిని నువ్వు కడుతున్నావు, హస్తకృతమైన ఆలయంలో కడుతున్నావా, లేకపోతే నీ హృదయమునకు దేవునికి ఆలయమై ఉన్న ఆలయాన్ని నువ్వు కడుతున్నావా? If you're building a temple with your human hands, means with your own understanding, or you're building the temple according to the way God wants you to build with His అలాగే instructions. నీ సొంత ఆలోచనతో మనకేమో నేను కరెక్ట్ గానే ఉన్నాను అనిపిస్తావు పక్కన తప్పులు చేసుకుంటూ. You might be thinking you're right in your own eyes, but అప్పుడు actually దానికి you're doing a lot of ఏమంటున్నారు, sins. What shall we say to that? మీ ప్రవర్తన మీకు అంత బాగా నచ్చింది అని అంటున్నారు. You're liking your own character. Your soul is liking your own abominations. మూడో స్టెప్ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు, Where the third step నాకు go? ఇష్టం కాని దాన్ని వాళ్ళు కోరుకున్నారు. They chose those things which God is not మీరే delighted in. అంటారు కదా, ఏదైతే ఏంటి వాక్యమే కదా, ఎక్కడికి వెళ్ళినా వాక్యమే కదా, ఎక్కడికి వెళ్ళినా దేవుడే కదా అని అంటూ ఉంటారు. You keep telling wherever I go, it's the word of God that every church speaks and every కానీ pastor speaks. నువ్వు చెక్ చేసుకో, నిజమే వాక్యం ఉన్నది నిజమే, దేవుడు ఉన్నది నిజమే, కానీ నీకు ఇష్టమైన దాన్ని నువ్వు కోరుకుంటున్నావా, దేవుడికి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు It's ప్రవర్తిస్తున్నావా? true, word of God is true, but are you picking up those comfortable, convenient messages, or are you picking up those things which God is pleased at? చూడండి, 1 Kings 22:19. 1 Kings 22:19. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. మికాయా ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్వశమున ఎడ పార్వశమున నిలిచి ఉండుట నేను చూచితిని. నెక్స్ట్, ఆహాబు రామోల్తిగిలా మీదకి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించినని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటకు వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతనిని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారం నీవు అతన్ని ప్రేరేపించదవని అతనిని అడిగెను. 20వ వచనం ఒకసారి చదవండి. Verse 20. Read verse 20 loudly, every one of you. ఆహాబు రామోతిల్గా మీదకి పోయి అక్కడ ఓడిపోవున్నట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించినని యెహోవా సెలవీయగా. దేవుడు ఏమంటున్నారు తెలుసా, ఆహాబు తనకు నచ్చినట్టుగా ఉంటున్నాడు,
తనకి కావాల్సింది దొరికేటటువంటి ప్రవర్తన ఉంది. ఎలైజా ప్రవక్తను కూడా నువ్వు నా పగవాడా అని మాట్లాడాడు. ప్రతి దాంట్లోనూ కూడా వాడు కోరుకున్నట్టు మాట్లాడతాడు. వారు ఆలోచించినట్టు ఆలోచిస్తాడు. వాళ్ళు పలికినట్టు పలుకుతూ వెళ్తున్నారు కదా! Ahab, మరి ఇతనికి జయం కలగకుండా ఉండటానికి ఎవరు వెళ్తారు అని దేవుడు అడిగారంట అక్కడ. the Lord was asking about people like Ahab, or like to Ahab. This guy is very adamant, stubborn, wants to fulfill all his desires, and even speaking my prophet as an enemy. So the Lord is asking, who will pursue Ahab to go up that he may fall at Ramoth Gilead? దేనికి? For what? గెలవకుండా ఆహాబు ఓడిపోవడానికి ఎవరిని పంపాలని దేవుడు అడుగుతున్నారు అక్కడ. The Lord is telling who will stop the pursuits of Ahab so that his downfall starts. ఎందుకు ఆహాబుకి అది వచ్చింది? Why Ahab had that ఆ behavior? సిచ్యుయేషన్ ఎందుకు వచ్చింది? Why should Ahab face that నిజమైన situation? ప్రవక్తని పక్కన పెట్టి వాడికి అనుగుణంగా మాట్లాడి వాడిని ముఖస్తుతి చేసి ఉండే ఆ మనుషులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ Because వెళ్ళాడు. Ahab forgot the one true genuine prophet, and he was focusing on those prophets, false prophets of Baal, who are flattering him constantly. ఆహాబు వెళ్తున్నాడు కదా, అతన్ని ఓడిపోయేటట్టు ఎవరిని పంపించుదాము అని దేవుడు అక్కడ మనుషులు అక్కడ ఉన్న పెద్దల్ని అడుగుతున్నారు, 24 పెద్దల్ని. And in the host of heaven standing by, the Lord was asking, who will pursue Ahab to go up? ఒకళ్ళేమో ఇలా చేద్దాము, అలా కాదు ఇలా చేద్దాము అని అంటే ఎవరు వచ్చారు? దురాత్మ వచ్చి చక్కగా వచ్చి So many people were in different manner telling we'll go like that. Then what happened? A spirit, an evil spirit came forward and stood before the Lord. వాళ్ళు ఎందుకు నాకు సెలవి నీకేం కావాలో అది చేసి వచ్చేస్తాను అని అంటున్నాడు. And the evil spirit is telling, don't send those people, send me. I will definitely fulfill what you want. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి ఎక్కడ దేవుడి సన్నిధిలోనికి వచ్చి, Remember this, a spirit came forward and stood before the Lord. అంటే నిన్ను ఆడించే దురాత్మలు కూడా దేవుడి దగ్గరకు వచ్చి నుంచుంటాయి అన్నమాట. That means the evil spirit that is lurking in your life can go into the presence of God. ఇక్కడేమో దురాత్మ వచ్చి నేను వెళ్ళి వాళ్ళు ఎలాగో నిన్ను నమ్మట్లేదు, వాళ్ళు ఎలాగో నిన్ను నమ్మరు, పరిస్థితులు బాగోనప్పుడు నీ మీద ఉమ్మేసి నీ మీద రాయేసుకొట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళని వీళ్ళని ఎందుకు పంపుతారు? నేనే ఆ పని నేను బాగా చేయగలుగుతాను, ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎన్నో సంవత్సరాల నుండి అని దురాత్మ చెప్తుంది అక్కడ. The evil lying spirit is telling to God, I am well experienced in handling these kind of people. Don't send the good ones, send me and I will fulfill your desires. శతాధిపతి అంటారు కదా, అయ్యా మీరు మాట పలికితే చాలని. The centurion was telling to Jesus, for Master, you don't need to come. If you speak a word, that is sufficient. ఏమంటారు? ఇజ్రాయెల్లో నీలాంటి విశ్వాసం కలిగిన వారు లేరని కూడా పలుకుతారు. And immediately Jesus says, marveled, and he says, I have never seen such wonderful ఇక్కడ faith in all దురాత్మతో Israel. ఏమన్నారు? వెళ్ళు నీకు జయం కలుగును గాక అని అన్నారు. And what did the Lord say to the evil spirit? He said, okay, go and you will prevail. అంతే. దురాత్మ దేవుడు పంపితే నీ మీదకి వచ్చింది. When the spirit came and asked permission, it can come into your life. నువ్వు పంపించలేవు. దేవుడు పంపించినప్పుడు నువ్వు ఎప్పటికీ పంపించలేవు. When God sends a lying spirit, evil spirit in your life, you can never cast it away. You can నెక్స్ట్ never go వర్స్ away. చూడండి. వర్స్ 21. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతనిని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారం నీవు అతని ప్రేరేపించదు అని ఏ విధంగా అతన్ని వెళ్తావా అడిగాను. ఇంట్లోకి? ఎవరి ద్వారా? భార్య నుండి వెళ్తావా, భర్త నుండి వెళ్తావా, లేకపోతే రిలేషన్స్ నుండి వెళ్తావా, లేకపోతే పిల్లల ద్వారా వెళ్తావా? And the Lord is asking the evil spirit, how are you going to enter into the person's life? Through his wife, through his husband, through the children, or through the relations? మీ How are you బాస్ going to కూడా enter? ఉండొచ్చు, Even your boss can be used by the lying ఎవరైనా spirit. ఉండొచ్చు. Anybody the evil spirit can use. అక్కడ ఏమన్నారు? చదవండి. వర్స్ 22, 22వ వచనం. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఆల్రెడీ వాళ్ళు చెప్పేదే అబద్ధాలు. Already the prophets were speaking lies only. వాళ్ళు చెప్పిందే అబద్ధాలు. Their mouths were only filled with lies. ఇంకా వెళ్ళి అబద్ధాలు చెప్పే వాళ్ళుగా నేను చేస్తాను అని అంటున్నారు. And this evil spirit is telling, I will be a lying spirit in the mouth of all his చదవండి. prophets. ఆయన నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చెను. And the Lord said, you shall persuade him and also prevail. Go out and do so. నువ్వు ఏ స్థాయిలో ఉండాలంటే నీకు కాపుదలుగా ఉండటానికి దేవదూతల్ని దేవుడు నీకు ఆజ్ఞ పంపించాలి గాని దురాత్మను పంపించకూడదు. You should be in such wonderful position where God will send his ministering angels to protect you and take care of you, not send evil spirits ఏం in your life. చెప్పాను?
అబద్ధాన్ని మాత్రం క్రియేట్ చేయొచ్చు, ట్రూత్ ఏం క్రియేట్ చేస్తాం? I told you yesterday, can anyone create the truth as much as they సత్యాన్ని create క్రియేట్ evil? చేయలేం కదా మనము. No one can create the truth as much as they create the lies. సత్యమే ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఇంక మళ్ళీ ఇంకేం సృష్టించగలుగుతావు? When the creator has created the truth, what else can you create? అలాగే Proverbs 1:31-32 చూడండి. సామెతలు Proverbs chapter 1 verses 31 and 32. సామెతలు మొదటి అధ్యాయము 31, 32 వచనములు. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. అంతే. దేవుడున్నాడు, నేను దేవుని నమ్ముతున్నాను, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను గొప్ప కార్యాలు చేస్తాను, నేను పరిచర్య చేస్తాను, అక్కడికి వెళ్ళి ఏమీ అవసరం లేదు. నీ బుద్ధి మార్పు లేకపోతే నీ జీవితం ఎలాగే ఉంటుంది. When your mind is not changed, you can claim and say, I've taken baptism, I speak in spirit, but when your mind is not changed, everything is meaningless. ఎందుకని? 30th verse చూడండి. 30వ వచనం. నా ఆలోచన విననొల్లకు పోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. అది వాక్యము దేవుడు ఆలోచన ప్రకారం నువ్వు వినాలి. అప్పుడే దేవుడికి నీ నుండి ఏం కావాలో నీకు తెలుస్తుంది. You have to listen to the word of God the way God wants you to listen. కానీ మనుషులు అలా చేయట్లే. వాళ్ళకేం కావాలో దేవుని అడుగుతారు. ఎందుకంటే అడుగుడు ఇవ్వబడును అన్నారు కదా, అది ఒక్క టైటిల్ పెట్టుకుని అడుగుతారు. అయినా సరే నీకు దొరకదని మర్చిపోతుంటావు. Just because there's a verse which says ask and it shall be given to you, people keep asking, but you don't get it because you ask amiss, not according to the will of God, but to fulfill your own selfish desires. Proverbs 10:24 చూడండి ఒకసారి. Proverbs 10:24. సామెతలు 10వ అధ్యాయము 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకు వచ్చును, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. అంతే. ఎందుకంటే నీతిమంతులకు తెలుసు దేవుడికి ఏది ఇష్టమో అది అడగాలని. ఒక్క నీతిమంతులకి మాత్రం తెలుసు. వాక్యం యొక్క అనుభవ జ్ఞానం ఉన్న వాళ్ళకి దేవుడికి ఏం కావాలో తెలుసు. లేదనుకో నీకేం కావాలో దాని మీదనే దృష్టి ఉంటుంది నీకు. Only the righteous people will ask those things which is pertaining to the will of God. They are very clear in asking. But the people who do not know, who are not righteous, they will ask only those things which they want. భక్తిహీనుడు దేని కొరకు భయపడతారో అవన్నీ వాళ్ళ నెత్తి మీదకే వస్తుందన్నారు. అంటే నీకు దేవుడి యొక్క వాక్యము అర్థం కాలేదనుకో, నువ్వు ఏం పలుకుతావో అది నీ నెత్తి మీదకి వస్తది. The fear of the wicked will come upon him because you're not asking those things which is pleasing God. ఇది మీరు మీ అండర్స్టాండింగ్ మార్చుకోవాలి. వాక్యం వినేటప్పుడే నేను ఎలా అడుగుతున్నాను దేవుణ్ణి, నేను నా స్వబుద్ధితో అడుగుతున్నానా, దేవుడికి నచ్చిందే నేను అడుగుతున్నానా, వాక్యానుసారమైన జీవితం నేను జీవించి దేవుణ్ణి అడుగుతున్నానా అని ఒక ప్రశ్న వేసుకుంటారు. You need to ask, and you need to ask it consistently. Am I asking, or am I thinking the way God wants me to ask and think, or am I going and asking with my own ways? Jeremiah 7:13-16 జాగ్రత్తగా చదవండి. Jeremiah chapter 7 verses 13-16. ఇర్మియా 7వ అధ్యాయము 13 నుంచి 16 వచనం. Jeremiah chapter 7 verses 13-16. Will you all please read together? నేను మీతో మాట్లాడినను, పెందలకాల లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకయు ఉండిన వారే ఈ క్రియలన్నిటిని చేసితిరి గనుక నేను షీలోహునకు చేసినట్లు మీకు ఆశ్రమమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేను ఇచ్చిన స్థలమునకును నేను అలాగ చెయ్యదును. అక్కడ మంచి చేస్తానంటున్నారా, చెడు చేస్తానంటున్నారా? Is the Lord telling that he will do good, or is he going to do wrong things? ఎందుకంటే నువ్వు ఇక్కడే కూర్చుంటావు, వాక్యం వినవు. You will be physically present here, but your mind is absent. You don't listen to the word of God. వాక్యం వినవు, మాట్లాడినా కూడా వినవు. Even when they're spoken to you, you will not listen. పిలిచినా కూడా సమాధానం ఇవ్వరు. Even when you're called, you will not answer. ఇటువంటి ప్రవర్తన అంతా కలిగి ఉన్నావు కదా నువ్వు. Are you not having this kind of behavior? కదా, నా నామం పెట్టబడిన మందిరానికి వచ్చినా కూడా ఆ మందిరం కూడా నాశనం అవుతది. You who are my people, who are kept by my name, even that temple will be destroyed because of you. అంటే నేనిచ్చిన స్థలమునకును నేను అలాగునే చేయుదును అని అన్నారు. ఇప్పుడు చెప్పండి, హస్తకృతమైన ఆలయాల్లో దేవుడు నివసించడు. God will not dwell in human made temples. అలాగే దేవుడు ఇచ్చిన స్థలంలో కూడా నువ్వు అపవిత్రుడిగా ఉన్నావంటే ఆ స్థలాన్ని కూడా నిన్ను బట్టి కొట్టివేస్తారు. And likewise, even when you're going to the place and if you have been impure and unholy, that thing also will be cancelled in your life. మనుషులు చేసే పాపం వలన దేవుడు ఏం చేస్తారు, ఎందుకు వీళ్ళు సృష్టించానా అని అనుకుని
మొత్తము సృష్టిని కూడా నాశనం చేయాలనుకున్న దేవుడు నోవాహును చూసిన తర్వాత ఒక నమ్మకం దొరికింది. God was vexed at the way people were behaving. He was wondering, why did I ever create this world? But after seeing Noah, there was some hope that God had. ఎందుకంటే ఎందుకు వీళ్ళు సృష్టించానని చెప్పి మనిషి మీద కోపం తెచ్చుకొని సృష్టినే పాడు చేయాలని ఉద్దేశించిన దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకున్నారు. God wanted to destroy the world, but after seeing Noah, one person, he changed his decision not to destroy. నెక్స్ట్ వర్స్ చదవండి. వర్స్ 15. ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరుల అందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన ప్రార్థన చేయకము, చేయకు. వారి కొరకు మొరనైనను ప్రార్థననైనను చేయకము, నన్ను బతిమాలు కొనకము, నేను నీ మాట వినను. ఏం చేస్తారు? అందరి దగ్గరికి వెళ్ళిపోతాం, ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి అని అంటారు. ఇక్కడేమో నీ జీవితంలో మార్పు ఉండదనుకో, మార్పే లేదనుకో, ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నావు కానీ అదే బలహీనత, అదే కోపము, అదే చిరాకు, అదే బూతులు, అదే చెప్పుడు మాటలు నమ్మడము, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తారు దేవుడు? When you are having the same old sins and characters, what do you think God is going to do in your life? అయినా కూడా నువ్వు వినవు. But you will not listen at all, and you want to go around here and there for prayers. ఇవన్నీ చేసుకుని నా కొరకు ప్రార్థన చేయండి అని నుంచున్నప్పుడు ఎవరైనా చేసినా కూడా దేవుడు ఆ ప్రార్థన వినరు. When you go on asking people to pray for you, God will not listen to you because of your change. ఎందుకంటే సమూయేలు కూడా నిజమైన పశ్చాత్తాపంతో ఇశ్రాయేల్ జనాంగం రావడం వల్లనే సమూయేలు ప్రేయర్ చేయడం జరిగింది అక్కడ. Samuel was able to pray because he saw the repentance of the Israelites was genuine. కదా, ఎక్కడ పడితే అక్కడ ప్రేయర్ చేయమని కాదు. Not that you keep on praying to everybody. నీలో పవిత్రత, పరిశుద్ధత ఉంటే నువ్వు చేసే ప్రార్థనకి లైఫ్ ఉంటది. When there is purity and holiness, then your prayers is having effect. కదా, నీలో పవిత్రత ఉందనుకో, If you are pure and holy, నువ్వు మంచి పలికినా జరుగుద్ది, చెడు పలికినా జరుగుద్ది. if you speak good, it will happen. If you speak bad, also it will అలాగే happen. నువ్వు అపవిత్రంగా ఉన్నావనుకో, But remember this: if you are impure and unholy, మంచి పలికితే జరగదు కానీ చెడు తప్పక జరుగుద్ది. for sure, when you speak good, will not occur in your life. When అన్ని you నీ speak evil, నోట్లోనే for ఉన్నాయి. definitely will take place. All those things are in your mouth. అన్ని నీ నోట్లోనే ఉంది. నిన్న చెప్పిన దాంట్లో ఏముంది? ప్రతి ఇంటి లోపలికి వెళ్ళి ఆ ఇంటిని నాశనం చేస్తదని లేఖనం చెప్తుంది. It goes inside every house and destroys everything pertaining to the house. ఎందుకని? నువ్వు ఏం కోరుకున్నావో అదే దేవుడు నీకు అనుగ్రహించబడుతుంది Because కాబట్టి. whatever you desire, that's what will happen to you. నెక్స్ట్ వర్స్ చదవండి. 17. చదవండి. యూదా పట్టణములోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు గదా. అంతే. జెర్మియా చెప్తున్నాడు, వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఏ విధంగా ఆలోచిస్తున్నావో నువ్వు చూస్తున్నావు కదా అని దేవుడితో చెప్తున్నాడు అక్కడ. The Lord is telling to Jeremiah, have you not seen the way these people are behaving? కదా, మీకు సరిగా కళ్ళు కనిపించకపోవచ్చేమో, దేవుడు ఎక్కడున్నా కూడా నిన్ను చూడగలుగుతారు. Your visions may be weak, but God's vision is very clear. He knows everything. ఐజియా 50 verse 2 చూడండి. ఐజియా 50 verse 2. యెషయా 50వ అధ్యాయము 2వ వచనం. నేను వచ్చినప్పుడు ఎవడను లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడను ఉత్తరమియ్యకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురుచమైపోయేనా, విడిపించుటకు నాకు శక్తి లేదా, నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టేదను, నదులను ఎడారిగా చెయ్యదును, నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహము చేత చచ్చిపోవును. అంటే దేవుడు అంటున్నారు, నేను ఏదైనా చేయగలుగుతాను. The Lord is telling, I can do anything whichever I want. కానీ నాకు ఇష్టమైన దాన్ని నువ్వు కోరుకోవట్లేదు. But you're not desiring those things which I desire. I want. నాకు ఇష్టం కానిది మీరు కోరుకుంటున్నారని ఇక్కడ వాక్యం చెప్తుంది. But then you are choosing those things which I am not delighted at. That's what the Lord is telling. అందుకే దేవుడు ముందుగానే చెప్తున్నారు, ఎవరెవరు కుటుంబాల మీదకి వెళ్తున్నాయి అని చెప్పి ఎంటైర్ వరల్డ్ గురించి The మాట్లాడుతున్నారు. Lord is talking about the judgment that's going to take place in the entire world, in every house. అలాగే 65 verse 11 ఐజయా. ఐజియా 65 verse 11. యెషయా 65వ అధ్యాయము 11వ వచనం. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరిచి గాదునకు బల్లను సిద్ధపరచువారులారా, అదృష్ట దేవికి పానార్పణము సమర్పించువారులారా, నేను పిలువగా మీరు ఉత్తరం ఇయ్యలేదు. అంటే నీ శరీరంలో దేవుడికి ఇష్టమైన దానికన్నా నీకు ఇష్టమైనది ఎక్కువ ఉన్నాయి కాబట్టి దేవుడి చిత్తంతో తీసుకున్న నిర్ణయం కన్నా
నీ ఆలోచనతో తీసుకునే నిర్ణయానికి ఎక్కువ పవర్ ఉంటుంది. Because you are having all those things which you desire and God is not there. Therefore, you're having more power because you're having only those things which you want, not what God wants. Therefore, God's work will not have in your life. అంటే అదృష్ట దేవికి పానార్పణ చేస్తున్నావు అక్కడ నువ్వు. That means you are worshipping the Queen of Heaven. You're making cakes for the Queen of Heaven. ఎందుకంటే నీ సొంత డిజైర్ అక్కడ ఉంది కాబట్టి. Because your own desire is there. నువ్వు పలికిందే కరెక్ట్ కదా. Because whatever you spoke only is నీ right. ప్రవర్తన నీకు నచ్చింది, నీకు అసహ్యం అనిపించట్లా. You liked your evil behavior. You're not feeling hating నువ్వు those things. నిందలు వేసి మ్యానిపులేషన్ చేస్తావు చూడు, అవన్నీ నీకు నచ్చింది కాబట్టి నువ్వు దాన్ని ముందు పెట్టుకుంటూ వెళ్తున్నావు. You liked and desired to blame others, falsely implicate people, and that's the reason you're doing about it. నెక్స్ట్ వర్స్ చూడండి. వర్స్ 12. నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసితిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును. ఎందుకు నువ్వు అదృష్ట దేవికి పానీయం ఇచ్చుకుంటున్నావు? ఎందుకు నిన్ను నువ్వు అభిషేకించుకుంటున్నావు? ఎందుకు నీకు నచ్చినట్టుగా నువ్వు అడుగుతున్నావు? ఎందుకు నీ ప్రవర్తన నీకే ఎందుకు నచ్చింది? కాబట్టి నీకు నేనేమిస్తాను? ఖడ్గమును మీకు అదృష్టంగా నియమిస్తానని చెప్తున్నారు ఇక్కడ. And what did you desire? You desired something which is evil. Therefore, what is God going to do? He is going to number you for the sword. అంటే దేవుడు ఖడ్గాని పంపిస్తున్నారు. ఖడ్గాని పంపించారంటే ఆ ఇంట్లో ఆశీర్వాదం ఉండదు. That means God is sending a sword. That means there will not be blessings in that family. దేవుడికి ఆశీర్వదించాలంటే చాలా ఇష్టం. God loves to bless everybody. ఆయన పని ఆయన చేయనివ్వట్లేదు. But people are not allowing him to bless others. ఎందుకంటే నువ్వే చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. Because you are taking up the role. నువ్వు చెప్పింది నిజము, నువ్వు అనుకున్నది నిజము, అది పక్కన వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు నమ్మాలని కోరుకుంటావు నువ్వు. Whatever you feel is right, you're saying, but it is lie, and you want others also to believe in your lies. ఎందుకంటే అదృష్ట దేవి నువ్వే. Because you are that. నువ్వే, God of ఎందుకంటే fortune. నువ్వు పోషిస్తున్నావు కాబట్టి. Because you have become a God of fortune and you are feeding it. చూడండి, చదవండి. వర్స్ 13. కావున ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నా వాళ్ళకి నేను ఏమిస్తానని చెప్తున్నారు, వినండి. I do not know about you, but God is telling to those people whom I rejoice, see what I'm going to do. ఆలకించుడి. నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలి కొనెదరు. నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పికొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు. నా సేవకులు హృదయ ఆనందము చేత కేకలు వేసెదరు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు. మనో దుఃఖము చేత ప్రలాపించెదరు. నేను ఏర్పరచుకొనిన వారికి మీ పేరు శాపవచనముగా చేసి పోయెదరు. ప్రభువు యెహోవా నిన్ను హతము చెయ్యును. ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. దేశములో తమకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలెనని కోరుకొనును. ఇది నీ ప్రవర్తనలో ఏముండాలంటే, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను చూడాలి, దేవుడు నాకు సమాధానం ఇవ్వాలి, దేవుడు ప్రతి ప్రమాదం నుండి బయటకు తీసుకురావాలి అని నువ్వు ఎప్పుడు అనుకోగలుగుతావు? When can you start asking that God should lead you and help you and guide you? ఎప్పుడు అనుకుంటారు? When will people think and తనకు ఆశీర్వాదం కలగవలనని కోరుకున్నవాడు నమ్మదగిన దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడతారు వాళ్ళు. The people who desire and want to be truthful will want to be blessed by God. నెక్స్ట్ వర్స్. దేశములో ప్రమాణము చెయ్యువాడు నమ్మదగిన దేవుని తోడనే ప్రమాణము చెయ్యును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును. అంతే, దేవుడు తట్టు తిరిగిన వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలుసు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, తెలుసు వాళ్ళ హృదయ ఆలోచనలు ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. When the person who is knowing what God is desired, they know what they're thinking, what they're doing also. అంతేగాని ఏదో మొక్కుబడికి మా వాక్యం చెప్పి పంపించేసినంత మాత్రాన ఎవరి బ్రతుకులు మార్చలేవు, నీ బ్రతుకు కూడా మారదు. Your life will not change if you're listening to the word of God from a preacher just for the sake of speaking, or if the pastor also is speaking for the sake of speaking, your life is not going to be changing. అంటే నాకు ఇష్టము కాని దాన్ని వారు కోరుకుని, నువ్వేం కోరుకున్నావు? What are you choosing for yourself that God is not delighted with? దేవుడు రావాలని కోరుకుంటావు, నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటావు, నీ పిల్లల్ని చూసుకోవాలని కోరుకుంటావు, నీ బిజినెస్ బాగుండాలని చూసుకుంటావు, నీకు ప్రమోషన్ రావాలని చూసుకుంటావు, ప్రమాదం రాకూడదని చూసుకుంటావు, ప్రతి వాళ్ళు నీ మాటే వినాలని నువ్వు చూసుకుంటావు. You want God to only bless you. You want God not to put you into any trouble. No calamity should happen in life. Everything is your selfish needs and desires. కదా, నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏం కావాలా అన్నది నేను చెప్పాను. నేను I told you what is it that is requirements of God. నీకు దేవుడి దగ్గర నుంచి ఏం కావాలన్నది నేను చెప్పాను. I told you what is required of you from God.
కదా! కానీ దేవుడికి ఏం కావాలన్నది నీకు అనవసరం అయిపోయింది. నీవన్నీ చెప్పేసుకొని వెళ్ళిపో. దేవుడికి ఏం కావాలో నువ్వు వినవు, నువ్వు చెయ్యవు, నువ్వు మార్చుకోవు, విధేయత కలిగైతే ఉండవు. ఎందుకంటే నువ్వే అదృష్ట లక్ష్మివి కాబట్టి. You want only those things which you want, but you're not bothered about the requirements of God. That's the reason you have become a fortune by yourself. నీ కోరికలు మాత్రమే తీర్చాలని దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన కోరికలను వినటానికి కూడా నువ్వు సమయం ఇవ్వవు చూసావా, అది భయంకరమైన బ్రతుకు. అది నేను చెప్తున్నాను. You go to ask Lord to fulfill all your desires in your prayers and all, but you're just not bothered to listen what God wants from you. అందుకే తీర్పులు వారి కుటుంబం మీదకి వెళ్తున్నాయి అన్నది ఆయన. నేనెందుకు తీర్పులు బయలుదేరి చేయుచున్నానంటే వారు నా జీవితంలో ఏమేమి చేశారు, నా ముందు ఏమేమి చేశారని దేవుడు ముందు పెట్టి మాట్లాడుతున్నారు. That's the reason judgment has been centered by God. Before sending the judgments, He's telling the reasons why the judgments has been passed. అని చెప్పి యెహోవా వాక్యమునకు భయపడువారులారా అని అంటున్నారు. వాక్యానికి ఎవరు భయపడుతున్నారండి ఈ మధ్య? And who is trembling at the word of God? ఏం మాట్లాడుతున్నారు? What are they speaking? వాగ్దానాలు అంటారు, ప్రవచనాలు అంటారు, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తారు. దేవునికి భయపడి ఎవరు ఉంటున్నారు? People want only prophecies and promises, but they don't have the fear of God. కదా! షెకెము ప్రజలకు భయం లేదు, దేవుడి భయం లేదు. The people of Shechem did not have the fear of God. అలాగే ఐగుప్తు నుండి వచ్చిన ఇశ్రాయేల్ జనాంగానికి కూడా దేవుడి భయం లేదు. Even the people who came out of Egypt, the Israelites did not have the fear of God. మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా శాస్త్రులకి, పరిసయ్యులకి, యాజకులకి దేవుడి భయం లేదు. The Pharisees, the scribes, and the lawyers did not have the fear of God when the Son of God came. ఇప్పుడు కూడా ఈ లోకంలో ఉన్న మనుషులకి దేవుడి భయం లేదు. Even now, people don't have the fear and reverence towards God. దేవుడి భయం ఎక్కడుంది? But where is the fear of God? దేవుడి భయం ఎలా ఉంటుందో, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో నేను చెప్పగలుగుతాను నేను. But I can tell you how and who will have the fear of God and how their lives would be. దేవుడి భయం లేని వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు, ప్రతి అబద్ధాన్ని కూడా నమ్ముతుంటూ వెళ్తారు. People who don't have the fear of God will speak rashly with their mouth and they speak only lies. మోసం చేయడానికి వాళ్ళు ఉంటారు. వాళ్ళు They're very good in manipulation, ద్రోహం deceiving and చేయడానికి cheating. మాత్రమే ఉంటారు వాళ్ళు. They are only there for betraying. అప్పుడు విన్న వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంది. Therefore, the word that you heard has become in vain. నీ జేబులకి చిల్లులు పెట్టుకుంటున్నట్టున్నావు. There are holes in your pockets. అందుకనే ఎంత వచ్చినా వెళ్తుంది కానీ ఉండట్లేదు. That's the reason the holes are there in your pockets, so money is అంటే not there in your life. దేవుడి భయం లేదు అని అర్థం. That means there's no fear of God in your దేవుడి life. భయం ఉన్న వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చెప్పగలుగుతాము, డైరెక్ట్ గా చూడగలుగుతాం కూడాను. We can see the lives of people who have the fear of God and how their lives is blessed. దేవుడి భయం ఉండదు. మనం చెప్పాను కదా, బల్లులకు భయపడతారు, తొండలకు భయపడతారు, బొద్దింకలు కూడా భయపడతారు. They don't have fear of the Lord, but they have fear of cockroaches or oriental lizards. కానీ మీ ప్రవర్తన అలాగే ఉంటుందని మర్చిపోకండి. But never forget that your behavior is just like that. ఒక తొండలాగా, ఒక బల్లిలాగే ఉంటది. Like దాన్ని an చూస్తే ఎంత oriental- అసహ్యం ఉంటుందో. దేవుడికి భయపడకుండా తన సొంత ఆలోచనతో వెళ్ళి ప్రవర్తించే ప్రతి జీవితము అలాగే ఉంటది. And that's how గొంగల పురుగులా ఉంటది. your character is just like a caterpillar or like a oriental lizard. It's a bomb, it doesn't look good. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు పంపించిన ఆ పుస్తకంలో రాసి పంపించిన ఆ కర్స్ ఏ ఇంటి మీద పడకూడదు. The reasons why I'm educating బయట you వాళ్ళ is, గురించి మాట్లాడలే, లోపల వాళ్ళ గురించి I'm మాట్లాడు. talking about the people who are here. The things mentioned in the flying scroll, the judgments should not fall in any one ఎందుకంటే of ఈ your వాక్యం lives. బయట వాళ్ళు ఎవరికి తెలియదు. Because no one can tell this చెప్పాను kind కదా of నేను, scriptures. జాన్ 3:16 తెలుసు, సామ్స్ 91 తెలుసు, సామ్స్ 23 తెలుసు. I told you, people know only John 3:16 or Psalm 23. ఇంకా or Psalm గట్టిగా వాళ్ళు అడిగామనుకో, ఎక్కడెక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి అన్ని ఏరి ఏరి ముందు పెడతారు నీకు. And if at all, they will pick up a little bit more scriptures like Jeremiah 29:11 or Romans 8:28. అదే and all. దేవుడి దగ్గరకు వచ్చి నుంచో, But go and stand in front of God. ఎక్కడెక్కడ నువ్వు తప్పులు చేసావు అవి మాత్రమే నీ ముందు పెడతారు. But God will only present all the areas where you have gone against Him. ఎందుకంటే దేవుడికి నువ్వు నీ పాపాలు అడ్డుగా ఉన్నాయి కాబట్టి అదే కనపడుతుంది. Because your sins and iniquities have become like a stumbling wall between God and Him. ఐజయా between you. 66:5 చూడండి. ఐజయా 66:5, యెషయా 66వ అధ్యాయము 5వ వచనం. యెహోవా వాక్యమునకు భయపడువారులారా ఆయన మాట వినుడి. వినుడి. ఇక్కడ నువ్వు దేవునికి భయపడుతున్న పలుకు, పైకి పలకండి. నేను దేవునికి భయపడుతున్నాను. నేను దేవుడికి భయపడుతున్నాను. I am కదా? trembling at the word of God, at the word. ఎందుకంటే భయపడే వారికి ఉన్న ప్రివిలేజెస్ చెప్పాలంటే అది దానికి మీలో దేవుడి భయం ఉందా లేదా నాకు తెలియాలి I need to know whether you're having the fear and reverence towards God or not. కదా. వాళ్ళకున్న ప్రెస్టేజ్ ఏంటో మీకు చూపిస్తాను. You should know the privileges that a person Privileges. has
when you're having the fear and reverence towards God and His చదవండి word. ఇప్పుడు. Now read it carefully. Isaiah 66 verse 5. యెహోవా వాక్యమునకు Here- భయపడువారులారా ఉమ్, ఆయన మాట వినుడి. ఉమ్. మిమ్మును ద్వేషించుచు ఎవరైతే మీ గురించి నెగిటివ్ మాట్లాడారో, నిందలు వేశారో, ఏ తప్పు చేయకుండా మీ గురించి మాట్లాడారో, All the people who hated you without a cause, implicated you, maligned your name, put you to shame. ఉమ్, నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు ఉమ్, మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమ నొందును గాక అని చెప్పుదురు. ఉమ్. వారే సిగ్గు నొందుదురు. అంటే ఎవరైతే నీ మీద నిందలు వేశారో, ఎవరైతే నీ గురించి నెగిటివ్ గా మాట్లాడారో, ఎవరైతే నీ మీద అసూయత కలిగి ఉన్నారో, వారి ముందే మీరు గొప్ప స్థాయికి వెళ్తారు. All the people who insulted you, humiliated you, put you రిలీజ్ down, చేస్తున్నది maligned you, తప్పక జరుగుతుంది. you will be exalted. Let everything that has breath say at least amen. అంటే దేవునికి ఇష్టలైన వారిని భయభక్తులు కలిగి ఉంటారు వాళ్ళు. ఆ భయభక్తులు, నువ్వు కలిగి ఉన్న భయభక్తులు ఏంటంటే నీ శత్రువు ముందు నేను నిలబెడతారు అని అర్థం. మంచి స్థానంలో If you ఉంచుతారు. have the fear of God, God will exalt you in front of all your conspirators and enemies. He will exalt you right under their nose. ముందు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ దృష్టిలో మనుషులకు తీర్పు తీర్చవచ్చు అనే తీర్పు తీర్చడం తప్పు అనేది నువ్వు గుర్తు పెట్టుకోవాలి. But you need to know you're not supposed to judge anybody or have prejudice towards anybody. ఎందుకంటే మనుషుల దృష్టిలో ఏముంటుంది? But what will man think? వారి కంటితో చూసిన దాన్ని బట్టి తీర్పులు తీరుస్తారు. They judge by whatever they see or hear. వాళ్ళకి ఏం ఆలోచన వచ్చిందో దాంతో నిందలేసేస్తారు. Whatever they think, they want to blame others quickly. వానికి అనుగుణంగా కంటి చూపుతో ఒక స్టోరీ రాసేస్తారు. And they create their own stories by whatever they see or hear. వినిన దానితో నిందలు వేసేస్తారు. And by whatever they hear, they want to blame others or implicate them. ఏదైనా ఉండని, ఎలాగైనా ఉండని, ఎవరైనా ఉండని, Let it be anybody, anyone. ఇటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉండని Let it be anyone who's having that kind of behavior. కదా, దేవుని దృష్టిలో ఒక్కడు కూడా వేస్ట్ అవ్వదు. But in the sight of God, not a single thing will go in vain. దేవుడు మర్చిపోరు. God will not forget. ఎందుకంటే ఒకరు నింద వేసేటప్పుడు నా దేవుడు చూడని అన్న Amen. మనస్తత్వం నీలో ఉంది అని అంటే దేవుడు టేకప్ చేసుకుంటారు. When somebody is blaming you, and when you say, "Let my God see me," then God will take that case for your sake. కదా, క్రీస్తుని నీ అండర్స్టాండింగ్ లో చూడొద్దు, ఆయన అండర్స్టాండింగ్ లో నువ్వు చూడు. అందుకని అన్నారు, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అని అంటున్నారు. Don't see Christ with your understanding. See the way God wants you to see Christ. That's the reason Jesus said, "Come and learn from me." నువ్వు క్రీస్తుని విడిచిపెట్టేస్తేనే నీ దృష్టికి అనుగుణంగా నువ్వు మనుషులను చూస్తావు, వినిన దానిని బట్టి నిందలు వేస్తావు. When you forsake Christ, when you go away from His word, you would like to see people with your own perspective and eyes, and that's the reason you'll start నీ blaming others. ఆలోచనతోనే నడుస్తావు, దేవుడి వాక్యంతో నడవు. And you will go with your own thoughts, not according to the word of ముఖ్యంగా God. ఇంకోటి ఏంటంటే, నువ్వు తప్పు చేయడమే కాదు, మిగతా వారిని కూడా పాలభాగస్తులను చేయడానికి చాలా పరిచర్య చేస్తావు. And not only you, you will ensure others also will become partakers of your sinful nature. చూడండి, Isaiah 66:15. 15వ వచనం. Isaiah 66 verse 15. యెషయా 66వ అధ్యాయము 15వ వచనం. ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. అగ్ని రూపముగా వచ్చుచున్నారు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. నిన్న ఒక పాయింట్ నేను చెప్పాను. నేను ఏమన్నారు? ఎలా వస్తున్నారు? అగ్ని. How is He coming? He's coming like అగ్ని with రూపముగా. fire. John 16:2-3. జాన్ చాప్టర్ 16 వర్సెస్ 2 and 3. యోహాను సువార్త 16వ అధ్యాయము 2-3 వచనములు. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది. కాలము వచ్చుచున్నది అని ఉంది, ఆల్రెడీ వచ్చేసింది. The time is coming, it says, but the time has already come. అందరూ దేవుడి సేవ చేస్తున్నానని చెప్పే పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి బయట. People say they're doing God's work, but actually they are caught up in disputes and fights. దేవుడు పరిచర్య చేస్తున్నారు పాపం వాళ్ళందరూను. But they think they're doing the ministry or the work వాక్యం of God. దొరికిందా మీకు? Did you get the word? శుభోతో మరలా చదవండి. 2వ వచనం. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు.
మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. ఉమ్. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగను చేయుదురు. అంటే ఎవరికి దేవుడు తెలియదు అనమాట. They do not know God the Father or Jesus, but they think they're offering God a service. కానీ టైటస్ 1:16 మాత్రం తప్పక జరిగిస్తారు. దేవుడికి ఇష్టమైనది జరిగించకపోయినా తీతుకు రాసిన పత్రిక 16వ వచనం చూడండి. But Titus 1:16, they are detestable and abominable in all the things they do, తీతుకు రాసిన పత్రిక 1:16 proclaiming that they know God, but they do not know who God is. టైటస్ చాప్టర్ 1 వర్స్ 16. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందరు గాని కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయం భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. వాక్యమే చెప్పేస్తారు చక్కగా. ఇలా ఎత్తే అలాగ ముందు పెట్టి మాట్లాడేస్తారు. They speak the word of God, they can easily exalt you by the words. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? But what they're doing? సొంత ఆలోచనతో వెళ్తారు, సొంత ఆలోచనతో నడిపిస్తారు, కానీ దేవుడు వాక్యంతో నడిపించరు They go with their own ideas and understanding, but they don't lead the people through the word of God. కదా. అనేక మంది తప్పుల్లో పాలభాగస్తులు అవుతూ అదే చెప్తున్నాను కదా. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ సంఘంలో ఏం జరుగుతుంది, ఈ సంఘంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ చూసుకుంటూ నిందలు వేస్తూ దేవుడు పరిచర్య చేస్తున్నాడు గొప్పలు చెప్పుకుంటారు. They are busy bodies, focusing on what others are doing, what others' lives are doing, what's ఏం happening. చేస్తావు నుంచుని? What are you going to do by going and poking your nose in their ఏంటి lives? నీకే సమాధానం లేదు, నీకు సంతోషం లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పుల బాధల్లో ఉన్నావు, ఏ పరిచర్య చేస్తావు? దేవుడికి ఏం చేయగలుగుతారు? You are having your own set of problems. You're not having peace in your life. And what kind of ministry you're going to do? 1 Thessalonians 2:5-15 and 16 ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 15 and 16. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం జాగ్రత్తగా చదవండి. 15-16 వచనములు. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై అంటే వాళ్ళు దేవునికి సంపూర్ణం చేస్తున్నారు, వారి పాపం జరిగించడానికి మాత్రమే వాళ్ళు పరిచర్య చేస్తున్నారు, కానీ దేవుడు పని చేయట్లేదు అక్కడ. They are doing things which is pleasing them, not to do things which is pleased by God. వాళ్ళ సేవ ఏంటి? అందుకనే క్రీస్తుని కూడా సిలువ వేసి చంపారు కదా వాళ్ళు. And what is their work? They wanted to kill even Jesus చదవండి. Christ. సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి ఉమ్. అన్ని జనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషుల అందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదుమట్టు వారి మీదకి వచ్చును. వాక్యం తీర్పు తీర్చేస్తారా? Has the word of God come? తీర్పు తీర్చేస్తారా? Yes, Lord. Judgment has ఏముంది? passed. What does it say? వారి పాపాలు అంటే వారి ఆలోచన పాపం. ఇలా ఆలోచిస్తే, ఇలా పట్టుకుని, అలా సిలువ వేస్తే, అట్లా అప్పగిస్తే, ఈ స్కెచ్ చేస్తారు చూసారా? ఆ స్కెచ్ వేసి దాన్ని జరిగించడానికి చాలా ప్రయాసపడుతూ ఉంటారు They మనుషులు. are very good manipulators. They sketch evil plan and want to execute it. దేవుడు స్కెచ్ చేశారంటే వాళ్ళ ఎముకలు కూడా కనిపించు. But if God plans against them, even their bones will melt. వాళ్ళ మీదకి ఏమొస్తుందంట? What will come upon them? వారి వలన ఎంతో మంది దేవుడి రాజ్యంలోనికి రావడానికి ఆటంకం కలిగించే ప్రవర్తన వాళ్ళలో ఉంది. They will have a behavior that they will be the reason to be a stumbling block to ఇక్కడ enter క్లియర్ గా many ఉంది, people. దేవునికి ఇష్టలు కాని వారు అనుంది. అర్థమైపోయింది కదా. ఇంకేం నాకు దేవుడు నాడు దేవుడు నాడు దేవుడు నాడు సిగ్గుండాలి చెప్పుకుంటానికైనా సరే. And these are the people who are not loving God. And how can you say that God is there with you? దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ విరోధులుగా ఉంటారు. అంటే వాళ్ళు గొడవలే ఇష్టపడతారు వాళ్ళు. These people do not please God and are already contrary to all men. So they always want to pick up fights and quarrels. అలాగే జాన్ 15:18-20 జాన్ 15 వర్సెస్ 18-20. యోహాను సువార్త 15వ అధ్యాయం 18-20 వచనములు. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఈ ఒక్క పాయింట్ చాలండి నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నావా లేదా అని చెప్పడానికి. This one point is sufficient whether you're believing or trusting in God or not. శరీరానుసారులు దేవుని సంతోషపెట్టలేరు. Those who are operating in the flesh cannot please నువ్వు God. శరీరంతో ఆలోచిస్తూ, శరీరంతో ప్రవర్తిస్తూ, నువ్వు దేవుడి వాక్యం చదివినా కూడా నీ దాని వల్ల ఉపయోగం కూడా ఉండదు. When you're operating in the flesh and you want to read the word of God, it's of no use to you. ఎందుకంటే
మీరు లోక సంబంధులైన ఎడల అంటే లోకానుసారం లాజికల్ మైండ్ తో దేవుడి వాక్యం చెప్పడము, లాజికల్ మైండ్ తో దేవుడి వాక్యంలోనికి నడిపించడము, లాజికల్ మైండ్ తో తీర్పులు తీర్చడాలు, ఇవన్నీ మాట్లాడుతున్నారంటే ఆచారాలే కదా ఇవన్నీ. These are all traditions when you're operating in the flesh to go and present the word of God while you're not living according to it. అందుకనే నాకు అధికారం ఉంది అని ఊరంతా తిరుగుతుంటారు, కొంపలు చుట్టూ They తిరుగుతుంటారు keep on telling, I have the authority, I have power. కదా. నాకు మాట్లాడే అధికారం ఉంది అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చా? కానీ వాక్యం ఏం చెప్తుంది? అన్నిటి మీద నీకు అధికారం ఉంది, కానీ అన్ని క్షేమాభివృద్ధికరమైనవి కావని చెప్తుంది ఇక్కడ. Just because you have authority doesn't mean you can keep on going about speaking whatever comes to your mind and your mouth. Because Paul said, I have authority over everything, but I don't exercise everything. కాబట్టి వాక్యం మీద నిలబడి వాక్యాన్ని ముందు పెట్టుకుని వెళ్ళిన వాళ్ళందరినీ కూడా అవమానిస్తారు. ఏంటి ఇట్లా ఉంది, ఇలా చేస్తున్నారంటే, మీరు పండగలు చేసుకోరా, అది చేసుకోరా, ఇది చేసుకోరా అని సోది మాటలు మాట్లాడుతూ ఉంటారు. So even when you do the word of God, people who are operating in the flesh, in the traditional way, will come and torment you with their traditions and customs. అంతే, దానికి విలువిచ్చే వాళ్ళు, లోకానికి విలువిచ్చే వాళ్ళు లోకంలో ఉన్న ఆచారాలు పాటించడానికి ఇష్టపడతారు. వాళ్ళు లెండేస్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. Both those who are giving importance to traditions and customs are according to the world, they give importance to Lent days and festivals and all. మనుష్య కుమారుడు 10 days 40 days చేశారంటే ఆయన ప్రవర్తన ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి, శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మము, సమస్త బలహీనతల్ని ఆయన గెలిచారు. మరి నువ్వు ఏం గెలవడానికి నువ్వు ఫాస్టింగ్ చేస్తున్నావు? Jesus overcame the lust of the flesh, the lust of the eyes, and the pride of life, and every temptation that came during that 40 days. What about you? What are you doing in the 40 days? Matthew 5:10-12 చూడండి. మాథ్యూ చాప్టర్ 5 వర్సెస్ 10-12. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10-12 వచనములు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అంతే. అందరూ కూడా మీరు ఇలా ఉన్నారేంటి, అలా చేస్తున్నారు, అదే మీ వాక్యం ఎలా ఉందంటే ఇట్లా ఎందుకు చెప్తున్నారేంటి, ఇలా అన్నప్పుడు నిందలు వేసిన ఒక మాట అన్నా కూడా మీరు ధన్యులు, వాళ్ళు తీర్పులోకి వెళ్తారు. And when people are accusing you, reviling you, persecuting you, you will be rejoicing, but they will enter into judgment. నెక్స్ట్, ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు విస్తారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారువేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. అంతే. ఉప్పు అన్నది ఏంటంటే నువ్వు అందరికి రుచిగానే ఉండాలి, గాని ఇతని ఇట్లాగా ఈమె ఇలాగా అన్న ప్రవర్తన ఉండకూడదు. You should be tasty when people look at you, your behavior, your words and all should be pleasing, not that people have bitterness. అలాగే మాథ్యూ 10:22 కూడా చూడండి. మాథ్యూ చాప్టర్ 10:22. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనము. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. అంతే, చివరి వరకు కూడా ఓర్పు, ఓపిక, సహనము, వాక్యాన్ని పట్టుకుని ఉన్నావంటే ఈ భూమి మీద అన్ని విషయాల్లోనూ నువ్వు రక్షించబడతావు. నీ కుటుంబం కాపాడబడుతుంది, నీ చేతి పనులు ఆశీర్వదించబడతాయి, నువ్వు అనుకున్న సమస్తము కూడా దేవుడికి ఇష్టంగా నువ్వు అడుగుతావు కాబట్టి సమస్తము నీకు దయచేయబడుతుంది. When you are enduring till the very end, you'll be saved. That means you'll be having patience, endurance, long suffering, and whatever God wants to give you, it'll be fulfilled in your life because you'll be asking those things that pleases God. Acts 26:9-10 చూడండి. Acts 26:9-10. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 9-10 వచనములు. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకుంటుని, యెరూషలేములో నేను అలాగు చేసితిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించితిని. అనేక పర్యాయములు సమాజ మందిరముల అన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్టి చూచితిని. దేవదూషణ చేసినట్లు ఎవరంటే వీళ్ళందరూ అపోస్తల పౌలు గురించి తనే చెప్పుకుంటున్నాడు. Apostle Paul is talking about himself before the conversion. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు తన చేసిన తప్పు విషయంలో బయట పెట్టి పశ్చాత్తాపడతాడు. ఈ ఒకప్పుడు ఇలా ఉన్నానని చెప్పుకుని బాధపడతాడు, చెప్పుకుని సిగ్గుపడతాడు. And those who are having the fear of God will boldly confess about their past life and feel ashamed of their behavior in the past. కదా, దేవుని భయము ఉన్న వారికి వారి పాపాలు, వారి తప్పులు ఈజీగా గుర్తుంటాయి. దాన్ని బట్టి జాగ్రత్త పడతారు మరలా తప్పు చేయకుండా. Those who have the fear of the Lord will be having reverence. They will ensure that they will not repeat the mistakes or sins. మిగతా వారి మీద నిందలు వేసేయడం కాదు. Not to blame others. మనుషుల మనస్తత్వం అంటే ఏమిటి?
What is the meaning of humans understanding on humans brain or mind? అంటే మనిషి యొక్క నేచర్ లో ఏముంటదంటే నోరు ఉంది కదా అని ఎవరి మీదైనా తీర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. Just because you have a mouth, you keep on passing judgment consistently on others. అదే వారి మీదకి వచ్చింది అనుకో, But when somebody judges them or వీళ్ళు talks ఎదుటి about వాళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి ఎదుటివారు మాట్లాడారంటే కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం ఏ విధంగా నాశనం చేయాలని ఆలోచిస్తారు. but when it comes upon them, they want to speak wrong words, having anger, bitterness, jealousies, and rip the other person who's ఆ telling them. మనిషి నేచర్ లో ఇటువంటి క్యారెక్టర్ ఉందనుకోండి, ఇంకా అబద్ధికులుగా రెడీ అవుతారు వాళ్ళు, And these people మార్చబడతారు సీతాకొక చిలుకలాగా. will be converted as the Satan's servants because they don't want to change their lives. అబద్ధాలు చెప్పే వాళ్ళు కాదు, అబద్ధ సాక్షులు చెప్పడానికి కూడా వాళ్ళు రెడీగా ఉంటారు. Not just speaking lies, they are very good for, again, to అది speak false దేవుడు పని witnesses. చేస్తున్నాను అని అనుకుంటారు మళ్ళీ వాళ్ళు And కూడాను. on top of it, they think they're doing God's work. దేవుడు భయభక్తులు కలిగిన వారి యొక్క ప్రవర్తన, దేవుని యొక్క భయభక్తులు లేని వారి ప్రవర్తన ఈజీగా గుర్తుపట్టొచ్చు. You can easily see the difference between the people who have the fear of God and people who don't have the fear of God. You can see their lives and their actions. అటువంటి వారు దేవుని విడిచిపెట్టేస్తేనే దేవుని భయభక్తులు లేకుండా ఉంటారు కాబట్టి దేవుడు అటువంటి వారిని విడిచిపెట్టేస్తారు. God will forsake and let go of those people because they have departed from God because they didn't have the fear of God. ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అవ్వరు కాబట్టి. Because they don't realize. 2 Thessalonians 1:6-10 ఒకసారి చూడండి. 2 Thessalonians chapter 1 6-10. 6 నుండి చదవండి. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. దేవునికి న్యాయమే. నెక్స్ట్, ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సుముఖము నుండి ఆయన ప్రభావం మందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఎలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. నమ్మిన వారు ఏ స్థాయిలో ఉంటారు, నమ్మని వారు నమ్మకుండా దేవుణ్ణే నమ్ముతున్నానని అబద్ధం చెప్పుకుంటూ తిరిగే వాళ్ళ గతి ఎలా ఉంటుందో రెండు ఇక్కడ ఇందులో చూపించేశారు. Clearly you saw those people who are betrayers or liars, how their lives would be, and those people who are అలాగే faithful. 1 Peter 4:12 చూడండి. 1 Peter chapter 4 verse 12. నువ్వు దేవుడికి మెయిన్ ఏంటంటే నీకు నచ్చింది, దేవుడికి ఇష్టం కానిది నువ్వు అడుగుతున్నావా, నీ ప్రవర్తనే నీకు నచ్చుతుందా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు. You need to ask whether you're asking those things which God is not delighted or you're asking those things which you are pleased at. అంతే. నీ ప్లేస్ లో నేనుంటే ఏం చేస్తాను చెప్పనా? You know what I will do if ఇది I నీ were you? చిత్తమా అని నేను అడగను. I will not ask, Lord, is this your will? నా సొంతంగా నేను వెళ్ళను. I will say, Lord, I will not go on my own. ఎలా నడిపిస్తా అలా వెళ్తా. I will go the way you lead me. అందుకు ఎక్కడికి వెళ్తానో ముందు నాకేం తెలియదు. But I do not know how I'm going to be led. ఎందుకంటే అబ్రహాం జీవితంలో అలాగే జరిగింది. That's what happened in the life of Abraham. ఒకవేళ ట్రయల్స్ వచ్చాయే అనుకుందాము, If there were trials and difficulties in life, వచ్చినప్పుడు దావీదులాగా ఆలోచిస్తా. I will start thinking like David. ఎవరైనా నిందలు వేస్తున్నారే అనుకో, If somebody is blaming me and accusing me, దేవుడు చూడని అని అంట. I will say, let God see me. అంతే. ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. నేను మాత్రం నా పని అంతా దేవుడితోనే చేయించుకుంటాను. నేను చేయను బాబు. I will do all my work through God. I will not take up my own work. అంతే. నేను మీ ప్లేస్ ఉండే నేను అదే చేస్తాను. If I were you, I'll allow God to నా take ఆలోచన ప్రకారం నేను వెళ్ళను. నేను I will not go with my own thoughts. మనుషుల యొక్క బుర్ర కోతులు అంటే తెలుసా నీకు? Do you know man's mind is like a monkey? ఎందుకంటే ఓ చెట్టు ఎక్క కూడా ఆ చెట్టు కూడా ఎక్కాలనిపిస్తుంది నీకు. Because your mind is like you want to jump from one tree to another ఒక్కసారి tree. నిర్ణయం తీసుకున్నావంటే దానికి స్టిక్ అయి ఉండటం చాలా If ఇంపార్టెంట్. you take a decision, be దట్స్ మై ప్రాక్టికల్ determined లైఫ్ మీతో to stick to the చెప్తున్నాను. decision. That's my practical life. ఒక్క వాక్యం వల్లనే ఇది నేర్చుకున్నాను. I learned this only through the word of అది God. ఏదైనా ఉండని, Let it be anything. లోకపరంగా స్టబాన్ క్యారెక్టర్ అనుకో, అది దేవుడు వాక్యంలో చూపించకుండా అలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. I was stubborn, but I transferred that stubborn character and abiding myself according to the word of అది God. నాకు బాగా నచ్చింది And I liked it. కదా. అప్పుడు 24 అవర్స్ దేవుడితో ఫెలోషిప్ ఎలా ఉంటుందో అది అనుభవించినట్టు ఉంటుంది. నాకు ఒంటరిగా ఉండటం అంటే చాలా ఇష్టం నాకు. And then I started experiencing 24 hours how the experience was. I prefer to stay alone at all times. Then God ఎందుకంటే can నీ speak. హృదయం ఏ దోషారోపణ లేకపోతే దేవుని ముందు ధైర్యం కలవారు వలె ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. If your heart is not condemning you, you will lift up your head and you will have that fear and reverence of God. చూడండి 1 Peter 4:12-14.
మొదటి పేతురు 4వ అధ్యాయము 12 నుంచి 14 వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి ఏదో మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందాపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. కానీ మనుషులు ఇందులో నిలబడరు. అటువంటి శ్రమ లాంటిది ఒక ఆలోచన ద్వారా రావచ్చు, Your trial ఒక can come నెగటివ్ through a థాట్ thought. ద్వారా రావచ్చు, ఇంకోటి చెప్పుడు మాట ద్వారా అయినా రావచ్చు. శ్రమ ఎలాగైనా రావచ్చు. A trial or difficulty can come through your thought or through a gossip or to whatever you are thinking. ఆ సమయంలో నువ్వే ఎక్కువ హైలైట్ అవుతూ నువ్వు ఇంకా దానికి ఎక్కువ స్టోరీ రాసేసుకొని దానికి స్టోరీలు యాడ్ చేసి ఇంకొన్ని అబద్ధాలు మసాలాలు కలిపి చెప్పుకుంటూ తిరిగిపోతావు కాబట్టి నువ్వు దేవుడి వైపు తిరగలేవు. You want to highlight yourself, highlight your emotions, but you can never turn towards God because you have written the script by yourself. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అనుకో, ఆ ధన్యత ఎలా ఉంటుందో అనుభవించడానికి, కష్టంలోను బాధలోను నిందల్లోను ఎవరైనా నీ మీద మాట్లాడినప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి అనుభవించగలుగుతున్నావా లేకపోతే నీ నీ శరీరానికి నువ్వు లోబడుతున్నావా? Now, when you're having trials and tribulations in your life, are you experiencing God and His Word, or are you experiencing your troubles and problems? You're focusing on them. నీకు లాభం ఎందులో ఉంటుందో చూపిస్తాను మీకు. Shall I tell you which is gaining more or which has more profits? Proverbs 13:13. సామెతలు 13వ అధ్యాయము 13వ వచనం. Proverbs 13:13. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. అర్థమైందా? Yes, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు లాభం పొందుకుంటారు, నష్టం పొందుకోరు. He who despises the word will be నీకు destroyed, but he నష్టం who fears the వచ్చిందంటే చెక్ commandment will be rewarded. చేసుకోవాలి అంతే. When you're having loss, you have to check yourself. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. If at all you can only believe, all things are possible to the one who believes. లిక్రిషువోతో మరలా చదవండి ఆ పాయింట్. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. అలాగే ఐజియా 5:18 to 21 వర్సెస్ చూడండి. ఐజియా చాప్టర్ 5 వర్సెస్ 18 to 21. యెషయా 5వ అధ్యాయము 18 నుంచి 21 వచనములు. భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ, బండి మోకల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ, వారు ఇట్లా అనుకొనుచున్నారు. ఈ వాక్యం ఎవరైనా ఎప్పుడైనా చదివారా? భక్తిహీనత అన్నది ఏంటి తెలుసా? ఊరితాడుతో సమానం. Woe to those who draw iniquity with the cords of vanity. That means wickedness or godliness, ungodliness is equal to a cord of vanity. భక్తిహీనత చాలా ప్రమాదం. భక్తిహీనత ఎప్పుడు ఎంటర్ అవుతుంది? దేవునికి అవిధేయత చూపించినప్పుడే భక్తిహీనత ఎంటర్ అవుతుంది. When you are disobedient to God, that's when ungodliness enters. ఎందుకంటే భక్తిహీనతగా రావడానికి కారణాలు ఏంటి? దేవుడికి ఇష్టం కానిది నువ్వు చేయడము, నీకు నచ్చినది నువ్వు ఎంచుకోవడము, నువ్వు ఎంచుకునే దాన్ని బట్టి నువ్వు కరెక్ట్ గానే ఉన్నావని నువ్వు అనుకోవడము, ఇవంతా కూడా భక్తిహీనతకున్న లక్షణాలు. Ungodliness is like a virus because you start thinking that whatever you think is right and whatever you feel is good. కదా? భక్తిహీనత అనే తాళును వేసుకుని దోషమును లాగుకొని వారికి శ్రమ. భక్తిహీనత వలన నీకు తెలియకుండానే ఎన్నో పాపాలు, తప్పులు, దోషాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది కన్ఫర్మ్ చేసేసుకుంటావు నువ్వు. What sorrow awaits for those who drag their sins behind them with the ropes made of lies, who drag wickedness behind them like a cart. నెక్స్ట్ వర్స్ చదవండి ఒకసారి. Verse 19. ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యమును చూచునట్లు ఆయనను దానిని వెంటనే చెయ్యనిమ్ము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. నెక్స్ట్, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ. భక్తిహీనత అన్నది భయంకరమైన ప్రమాదకరమైన విషయం. అది Wickedness is a very dangerous thing. అంటే ఆ ప్రమాదం ఏంటి? ఒక తాడుతో భక్తిహీనత అన్నది ఒక తాడుతో సమానము.
wickedness or ungodliness is like a rope made of lies. ఆ తాడు నీ దగ్గర ఉందంటే నువ్వు దేవుడికి విరోధమైన పనులన్నీ చేసుకుంటావు నువ్వు. And when the rope of lies is there in your life, you will do all things which is against God. ఆ తాడు వేసి దోషంని లాక్కుంటావని వాక్యం చెప్తుంది. And with that thought, you will drag the cords of something which is నీలో evil. భక్తిహీనత ఉంటది. And you will have the wickedness ఆ inside you. తాడు అన్నది నీ రిసీవింగ్ And that rope is the way you receive. కదా. ఇప్పుడు నువ్వు భక్తి కలిగి ఉన్నావనుకో, నీకు ఏ తాడుతో సంబంధం లేదు. But when you are having godliness and good conduct, you don't have anything to do with the rope. భక్తిహీనతతో ఉన్నప్పుడు ఏంటి, నీ ఆలోచన ద్వారా మనుషుల్ని అట్రాక్ట్ చేయడము, నీ ఆలోచన ద్వారా మనుషుల మీద మాట్లాడము, నీ ఆలోచన ద్వారా నీ సొంత డిసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. But with your wickedness, you will have a rope, and with the rope of thoughts, you will drag people into sin because you will drag them ఈ with your rope. భక్తిహీనత ఉన్న వాళ్ళకి, వాళ్ళు భక్తిహీనతలో ఉన్నామని కూడా వాళ్ళు రియలైజ్ అవ్వరు. But these wicked people will not even realize that they are strayed away from God. ఎలా ఉంటారు తెలుసా, నాకు అన్ని తెలుసు అని గర్వం కలిగి ఉంటారంట వీళ్ళు. But అదే they'll- దోషము. And that is the iniquity because they think that they are righteous in their own sight. But they are అన్ని actually, తెలిసినట్టు వారు నీతిమంతులుగా చలామణి అయ్యే వారికి శ్రమ అని వాక్యం చెప్తుంది. because woe to them who think that they are righteous in their own eyes because they think they are godly people. మూడోది, పాపమును విడిచిపెట్టక వారి భారమును మోసుకుంటూ తిరుగుతూ ఉంటారు వీళ్ళు. They will not quit sinning. In fact, they will carry their burdens all the days of their life. అందుకే వాళ్ళ జీవితాల్లో కన్ఫ్యూజ్ జరిగే లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. That's the reason their lives is always confused. వాళ్ళ and their లైఫే life is కన్ఫ్యూజ్ miserable. లైఫ్. వాళ్ళు ఏం మాట్లాడతారో భార్యకి తెలియదు, వాళ్ళేం మాట్లాడతారో భర్తలకు తెలియదు, వాళ్ళు ఏం చెప్పడానికి వచ్చారో మనుషులకు కూడా అర్థమవుతుంది. అటువంటి లైఫ్ లీడ్ చేస్తారు వీళ్ళు. They lead a life. They do not know what they are speaking. Husband cannot understand. Wife cannot understand. మళ్ళీ ఇంకొక టాలెంట్ ఉంటది వీళ్ళకి. But they have another talent. ఆ శ్రమలు అనుభవించేటప్పుడు యోబుకు వచ్చిన కష్టాలు నాకు వచ్చాయని చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు. And when they are caught up in the struggles and difficulties of their life, they'll say, గర్వాంధులు కదా. Job itself had so many troubles. That's the reason even I'm having. ఆ But they are arrogant కష్టాలు people. వాళ్ళే తెచ్చుకున్నారని చెప్పుకుంటానికి ఈగో అడ్డుపడి యోబు పేరు ముందు పెట్టుకుని బ్రతికేస్తూ ఉంటారు But they సంతోషంతో. don't have, but they have ego. That's the reason they don't want to say that they invited the trouble because of themselves. But with their ego, they say because of Job, like Job, even I'm having. కానీ వారు దేవుని వాక్యమును దేవుని క్రియలను వారికి అనుకూలంగా తయారు చేసుకుంటారు వీళ్ళు. But they will twist the word of God according to their own convenience. కాబట్టి వాళ్ళకి మంచి చెడుగా, చెడుని మంచిగా చూసుకుంటారు వాళ్ళు. They see good as evil and evil as good. చీకట్లో ఉండి నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటారు They will be in the dark and they'll say they are in the light. కదా. ఇలా చెప్పే వాళ్ళకు కూడా ఆ శ్రమ అనుభవిస్తారని వాక్యం చెప్తుంది. And that is the sorrow will await those people. అలాగే 23rd verse కూడా చూడండి, ఐజియా 5. ఐజా 5:23, యెషయా 5వ అధ్యాయం 23వ వచనం. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతులని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడి ఏంటి చేయుదురు. ఏంటి మళ్ళా చదవండి. వారు లంచము పుచ్చుకొని లంచం పుచ్చుకుని దుష్టుడు నీతిమంతులని తీర్పు తీర్చుదురు, దుష్టుడు నీతిమంతులని తీర్పు తీర్చడానికి వీళ్ళు రెడీ అవుతారు. They take bribes to let the wicked go free and they punish the innocent. ఆ నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడి చేయుదురు. దేవుడు యొక్క నీతిని అది అబద్ధంగా ప్రజెంట్ చేసే కెపాసిటీ ఈ దుర్మార్గులకు ఉంటుంది. These people have the ability to convert every good work as evil. లంచం పుచ్చుకోవడం అంటే ఏంటి? What is the meaning of వాళ్ళు taking bribes? పనులు చేయించుకోవడానికి కొన్ని లంచాలు ఇస్తారు, కొంత గిఫ్ట్ల కింద ఇస్తూ ఉంటారు. To finish their work, they give bribes in the form of కదా, gifts, freebies and all. దానికి ఇన్స్పైర్ అయిపోతారు, దానికి పడిపోతూ ఉంటారు. నాశన పుత్రుడు వెళ్ళిపోయాడు కాబట్టి నీ బ్రతుకులో మార్పు వచ్చింది. The son of perdition has gone away from your life. నీ That's the reason జీవితంలో there was మార్పు transformation in వచ్చింది. your life. కదా, Your life started transforming. మరలా నువ్వు దేవుడి దగ్గర నుండి పర్మిషన్ తీసుకుని నీ దగ్గరకు వచ్చేటట్టు నువ్వు మరలా నీ సీన్ క్రియేట్ చేసుకున్నావు నువ్వు అక్కడ. And again you created a scene where God had to really intervene because devil has entered into your life again. మరలా ఆ నాశన పత్రుడు నీ ఇంటికి వచ్చేసరికి ఏమైంది, మరలా నీకు ప్రియమైన వాడు నీకు ఇంటికి వచ్చేసినంత సంతోషం You చూపించుకుంటున్నావు. were so happy when the son of perdition has come back into your life. దేవుని యందు భయభక్తులు లేని వారి ప్రవర్తన ఇలాగే ఉంటదండి. People who do not have the fear of God, their behavior would be like అలాగే this. లూక్ 6:22 ఒకసారి చూడండి. లూక్ 6:22, లూకా సువార్త 6వ అధ్యాయం 22వ వచనము. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. అది ధన్యులు, గొప్ప స్థాయిలో ఉంటారు వాళ్ళే, గొప్ప స్థాయిలో ఉంటారు. They'll all be there in a well good place. దేవుని నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము
ఎవరైనా నీ మీద నిందలు వేస్తున్నా, నిన్ను ద్వేషించినా, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు, అంటే నీ పేరు కూడా చెడ్డదిగా కొట్టివేయడం అన్నది జరుగుద్దక్కడ. Then people will strike away telling that you are not an innocent person, you are an evil person. They will say wrong things about you. కానీ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ధన్యుడివే అని చెప్తుంది But the word of God says, if you are a nice person, you are a blessed person when they hate you. కదా. ఇది బయట వారు చేయరండి, లోపల ఉన్న వాళ్ళే చేస్తారు It's ఇలాంటివన్నీ. not outsiders, it's done by people who are very much 23rd inside verse us. చూడండి. 23వ వచనం. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఉమ్, ఇదిగో Amen. మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును. ఉమ్. వారి పితరుల ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అంతే. ఎవరు ఏదన్నా కూడా వాక్యం పట్టుకుని నిలకడగా ఉండు. దేవుడు అందుకనే అన్నారు, నా శోధనలో మీరు పాలభాగస్తులు అయ్యారు, నా శోధనలో మీరు నిలబడ్డారని అందుకే దేవుడు చెప్తున్నారు. It's the reason God said, you have partaken in the struggles and tribulations along with me. మీరేమో ఒక మనిషికి సపోర్ట్ చేయట్లేదు. You're not supporting any man or నువ్వు any నమ్మిన ministry. దేవుడి మీద నమ్మకంతో నిలబడి ఉన్నావు నువ్వు. You're having faith in God and you're steadfast in it. చూద్దాం వాళ్ళకి ఎలా కనపడుతుందో చూద్దాం. జాన్ 9:34 కూడా చూడండి. జాన్ చాప్టర్ 9 వర్స్ 34. యోహాను సువార్త 9వ అధ్యాయము 34వ వచనము. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టిన వాడువు, ఉమ్. నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. అంతే. ఎవరు వెలివేశారు? నువ్వు పాపివయి, నువ్వు పాపంలో పుట్టిన వాడివి అని చెప్పి, మరి అప్పుడు వరకు ఎందుకు వచ్చారు వాళ్ళ ఇంటికి? Why did they cast this person out? అతను Why did they come to their house? నిజంగానే పుట్టుక గుడ్డివాడా అని తెలుసుకోవడానికి ఎందుకు వచ్చావు? Why did they come to check on if he were born blind? అక్కడికి వచ్చి వాడు అబద్ధము, క్రీస్తు గొప్ప కార్యం చేసినా అతనికి విలువ ఇవ్వద్దని చెప్పడానికి యాక్చువల్ గా వచ్చింది అక్కడ. They came with an intention to tell that person that whatever miracle has happened is not true and Jesus Christ is falsely making things up. నువ్వు తోసేసావు. You have pushed a person. కానీ నెక్స్ట్ వర్స్ చూడు. వర్స్ 35. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అంతే. నువ్వు త్రోసివేసినా దేవుడు ఎత్తుక్కుంటారు అంతే. When you reject a person, God will pick up that person. అందుకనే అన్నా, నువ్వేం క్షమించుకో, Therefore, you నువ్వు don't have to forgive. క్షమించుకో. దేవుడు అతన్ని క్షమించి నీ పాపాలన్నీ నిలిచి ఉంచుతారు. Therefore, ఎందుకంటే ఎవరిని పాపాలు నువ్వు క్షమిస్తావో వారి పాపాలే క్షమించబడతాయి. Therefore, you don't have to forgive that person because God himself has forgiven that person. ఇది And whoever God ప్రవక్తకి retains, అధికారం అనుగ్రహించబడింది. and the prophets have got the privilege to retain the sins of any or forgive the sin of any. అంతే. నువ్వు ఎదుటివారిని క్షమించలేదు కాబట్టి నీ పాపాలన్నీ క్షమించబడవు. Since you do not forgive others, your sins will not be forgiven. అలాగే Psalms 38 verse 20. Psalms 38 verse 20. కీర్తనలు 38వ అధ్యాయము 20వ వచనము. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. క్లియర్ గా వాక్యం ఉంది. ఓకే. మేలుకు నాకు ప్రతిగా వాళ్ళు కీడు చేయుచున్నారు. నువ్వు మేలు చేస్తున్నావంటే ఆ మేలే తప్పక నిన్ను కాపాడుతుంది. ఎదుటి వారు కీడు చేస్తున్నారంటే ఆ కీడు వాళ్ళకే వెళ్తుంది. Whether you're doing good or evil depends. If you're doing good, good will come upon you. If you're doing evil, ఎందుకంటే evil will దేవుని return. యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రము మీకు ఏ కొదువ ఉండదు, ఏ లేమి ఉండదు. ఎవరు నిందలు వేసినా కూడా దానికి తగ్గ శిక్ష వాళ్ళ మీద పడుతుంది. మీరు ఆశీర్వదించబడతారు. But those who have the fear of the Lord, they will not lack anything which is good. And even if you are implied or implicated or put down, God will turn this out to be good. అని దేవుడు ఎందుకు నేను బయలుదేరి చేయుచున్నాను అన్న దానికి ఆయన బాధంతా 4 పాయింట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. So God has explained it into 4 points as to where and all he is grieved. షలోమ్ అలెకెం.